Good morning, Manandal. So, welcome to the Indian History Test Discussion Series. And myself, Srinivas Rao. I teach history, and I have been teaching since 2011 various institutes in Hyderabad and Bangalore. Coming to the point, it is a test discussion series. It is not a test series. It is quite different from the test series. In the test series, we are explaining question and answers method. But here, I prepared some questions, Indian history questions, through that MCQs. ఆ MCQs ద్వారా I will explain each and every concept of Indian history. Yes, and you know very well Indian history, it is divided into three parts. Yes, it is a quick revision class, and be alert. And Indian history is divided into three parts: ancient, medieval and modern Indian history. Yes, ancient Indian history, we have eight topics. Prehistoric cultures, Indus Valley civilization, Aryan civilization, or you can call it as Vedic period, and pre-Mauryan period, or you can call it as post-Vedic period, and Mauryan period, and post-Mauryan period, Guptan period, and post-Guptan period. These are eight topics in the ancient Indian history. And whereas coming to the medieval Indian history, we have five topics. So the first one is early medieval Indian history, and second one is Delhi Sultanate, and third one is regional kingdoms, and fourth one is Mughals, and fifth one is Maratha kingdom. The five topics. And whereas coming to the modern Indian history, we have six topics: advent of Europeans, British conquest of India, British administrative and economic policies, and revolts and movements against the Britishers, and socio-religious reform movements, and the last topic is national movement. Totally, we have six topics in modern India. And first we start from the ancient Indian history. The first topic is prehistoric culture. Prehistoric cultures, చారిత్రక పూర్వయుగ సంస్కృతి. ఇందులో మనం ఏంటంటేనమ్మా క్వశ్చన్స్ ద్వారా, ఎంసీక్యూస్ ద్వారా టోటల్ చాప్టర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ మనం తెలుసుకుంటాం. అందుకే దీన్ని హిస్టరీ టెస్ట్ డిస్కషన్ సిరీస్ అని అన్నా అనమాట. టెస్ట్ సిరీస్ అనకుండా. లెట్ us see ఫ్రమ్ ఫస్ట్ వన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో ఏది సరైనది? సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద వర్డ్ హిస్టరీ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ హిస్టోరియా. హిస్టరీ అనే పదం నుంచి, ఏ పదం? గ్రీక్ పదం నుంచి వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. యూరోప్లో సో మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ కమ్స్ ఫ్రమ్ ఎయిదర్ గ్రీక్ ఆర్ లాటిన్. సో ద హిస్టరీ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ హిస్టోరియా. ఇంతకుముందు మనకు యూపీఎస్లో లాటిన్ వర్డ్ అని అడిగారు అనమాట. సో దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో ఇట్స్ గ్రీక్ వర్డ్ హిస్టోరియా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిస్టోరియా ఇన్ గ్రీక్ లాంగ్వేజ్? ఇట్ ఈస్ అబ్జర్వేషన్, రీసెర్చ్, స్టడీ. త్రూ దట్ మనం పాస్ట్ని తెలుసుకోవడం, గతాన్ని ఇలా అబ్జర్వేషన్ చేయడం ద్వారా, రీసెర్చ్, స్టడీ చేయడం ద్వారా గతాన్ని తెలుసుకోవడాన్ని హిస్టోరియా అంటారు. అయితే కమింగ్ టు ద పాయింట్, సింపుల్ లాంగ్వేజ్లో మనకి హిస్టరీ అంటే ఏంటంటే, హిస్టరీ స్టడీస్ ద పాస్ట్ త్రూ ది రిటన్ రికార్డ్స్. లిఖిత పూర్వక ఆధారాల ద్వారా గతాన్ని తెలుసుకోవడమే హిస్టరీ. హిస్టరీ స్టడీస్ ద పాస్ట్ త్రూ ది రిటన్ రికార్డ్స్ అంటే మనకి ఏవైనా రిటర్న్ రికార్డ్స్ ఉంటేనే, లిఖిత పూర్వక ఆధారాలు ఉంటేనే మనం హిస్టరీని తెలుసుకుంటాం, అంటే గతాన్ని తెలుసుకుంటాం. సో లిఖిత పూర్వక ఆధారాలు లేవు అంటే మనం సింప్లీ డిపెండ్ అపాన్ ది ఆర్కియాలజీ మీద డిపెండ్ అవ్వాలి. ఆర్కియాలజీలో కూడా మీకు సోర్స్ దొరకలేదంటే యూ డిపెండ్ అపాన్ ది పురాణాస్. అంటే ఇక్కడ ఒక పాయింట్ మీకు తెలుస్తుంది. గతాన్ని మనం మూడు విధాలుగా తెలుసుకోవచ్చు. లిఖిత పూర్వక ఆధారాలు ఉంటే హిస్టరీ ద్వారా, రిటర్న్ రికార్డ్స్. ఒకవేళ రిటర్న్ రికార్డ్స్ లేదు అంటే ఆర్కియాలజీ ద్వారా. ఆర్కియాలజీలో కూడా మనకి ఎవిడెన్స్ దొరకలేదంటే వి డిపెండ్ అపాన్ ది పురాణాస్ ఆర్ ది అన్రిలయబుల్ మైథలాజికల్ స్టోరీస్. కానీ ఇట్ గివ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రోనాలజీ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ కింగ్స్ తాలూకా క్రోనాలజీ మాత్రం కరెక్ట్గా చెప్తున్నాం. ఎస్, ఎనీవే కమింగ్ టు ద పాయింట్, వెన్ హిస్టరీ వాజ్ స్టార్టెడ్. History started in 2.6 million years ago. హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ద ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ మీద ఎప్పుడైతే మానవులు కనిపించారో అప్పుడే మనకి హిస్టరీ స్టార్ట్ అయింది. మానవ ఆవిర్భావంతోనే చరిత్ర అనేది మొదలైంది. సో ఇది ఎప్పుడు అంటే 2.6 million years ago, 26 లక్షల సంవత్సరాల క్రితం ఇది మనకి ఈస్ట్ ఆఫ్రికాలో మొట్టమొదటి మానవాలు కనిపించాము. ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అపియరెన్స్ ఆన్ దిస్ ఎర్త్ ఎక్కడ? మనకి ఈస్ట్ ఆఫ్రికాలో. ఎప్పుడు? 2.6 million years, or you can call it as 26 lakhs years ago. 1 million is 10 lakhs, you know very well. 26 lakhs years ago ఇక్కడ మనకి హిస్టరీ స్టార్ట్ అయింది ఈస్ట్ ఆఫ్రికాలో. సో ఈస్ట్ ఆఫ్రికాలో హిస్టరీ స్టార్ట్ అయింది. బట్ వెన్ ఇండియన్ హిస్టరీ వాజ్ స్టార్టెడ్, ఇండియన్ హిస్టరీ
ఇండియన్ హిస్టరీ వాజ్ స్టార్టెడ్. ఇండియన్ హిస్టరీ అంటే మరి ఎప్పుడు స్టార్ట్ అయినట్టు? భారతదేశంలో మానవానవాళ్ళు ఎప్పుడు కనబడితే అప్పుడు ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అయినట్టు. ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అపియరెన్స్ ఇన్ ఇండియా గోస్ బ్యాక్ టు ది 1.4 మిలియన్ ఇయర్స్ ఎగో. 1.4 అంటే 14 లక్షల సంవత్సరాల క్రితం. అంటే ఆఫ్రికా నుంచి మనిషి ఇలా భారతదేశానికి రావడానికి అతను తీసుకున్న టైం పీరియడ్ 12 lakhs ఇయర్స్. 26 lakhs ఇయర్స్, 14 lakhs ఇయర్స్. 12 lakhs ఇయర్స్. 12 లక్షల సంవత్సరాలు తీసుకుంది. అదే ఇప్పుడైతే మనకి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 8 hours జర్నీ ఫ్రమ్ ఇండియా టు ఆఫ్రికా. ఎస్, ఎనీవే. సో ఆఫ్రికాలో స్టార్ట్ అయినటువంటి మనిషి అప్పుడు ప్లీస్టోసిన్ ఏజ్ ఉండేదమ్మా. ప్లీస్టోసిన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లీస్టోసిన్? ప్లీస్టోసిన్ మీన్స్ ఐస్ ఏజ్. ఆల్ ద oceans were covered by the ice. So ancient man moving from Africa to East Africa to North America, East Africa to South America, East Africa to Europe, Asia and Australia, except Antarctica. So he was moving from one continent to another continent. His foot was able to walk on the ice. అతని పాదం ఎట్లా ఉండేదంటే ఐస్ మీద. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఆఫ్రికా, ఇక్కడ యూరోప్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం నార్త్ అమెరికా తీసుకుంటే ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. సో ఇక్కడ ఆఫ్రికా నుంచి ఇట్లా ఈ సముద్రం మీద ఇలా నార్త్ అమెరికాకి వెళ్ళిపోయినాడు. అట్లా ఇలా సౌత్ అమెరికాకి. అట్లా ఈ వాజ్ మూవింగ్ ఫ్రమ్ ఆఫ్రికా టు ఆల్ అదర్ కాంటినెంట్స్ ఎక్సెప్ట్ అంటార్కిటికా. సో అట్లానే భారతదేశంలో ఆ ఆనవాళ్ళు మనకి ఎప్పుడు కనిపించామో 1.4 మిలియన్ ఇయర్స్ ఎగో. సో ఇండియన్ హిస్టరీ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ 1.4 మిలియన్స్. 14 లక్షల సంవత్సరాల క్రితం మనకి ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అయినట్టు మనం చెప్తాం ఈ పాయింట్ ద్వారా. జస్ట్ క్లియర్. ఎనీవే, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. సో మనకి క్వశ్చన్ అడిగితే వెన్ వాజ్ ఇండియన్ హిస్టరీ వాజ్ స్టార్ట్ అంటే 2.6 మిలియన్ ఇయర్స్ ఎగో. సో 1.4 మిలియన్స్ ఎగో. ఎక్కడ అంటే మహారాష్ట్ర బోరీ కేవ్స్. రైట్ డౌన్ పాయింట్. ఇది యూపీఎస్సీ లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్. బోరీ కేవ్స్ ఇన్ నర్మదా వ్యాలీ. బోరీ కేవ్స్. బుర్రా కేవ్స్ ఇన్ విశాఖపట్నం. బోరీ కేవ్స్ ఇన్ BORI. బోరీ కేవ్స్ ఇన్ మహారాష్ట్ర, నర్మదా వ్యాలీ రీజన్. Bori caves in Maharashtra, Narmada Valley region. The first human being appearance in India. Goes back to the 1.4 million years ago. 1.4 million years ago. Yes. Anyway, coming to the point. Next, the Histories book was written by Herodotus. The Histories అనే పుస్తకాన్ని మనకి హెరోడోటస్ రాశారు. ఎవరు హెరోడోటస్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. హెరోడోటస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. చరిత్ర పితామహుడుగా మనం హెరోడోటస్ని చెప్తాం. సో ఇతను ద హిస్టోరీస్ అనే పుస్తకాన్ని రాశాడు. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉంది. అయితే హెరోడోటస్ ఈ బిలాంగ్స్ టు ది గ్రీక్ ఆర్ గ్రీస్. ఇతను గ్రీక్ దేశానికి చెందినటువంటి వాడు. అండ్ 5th century BC అమ్మ. 5th century BC ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ 500 BC. యూ కెన్ కాల్ ఎస్ 500 BC ఆర్ 5th century. చూడండి, సి పెట్టే ఇక్కడ 5th century BC అంటే క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం ఇతను పుట్టాడు. ఎవరు? హెరోడోటస్. ఎక్కడ? గ్రీక్లో. సో గ్రీక్ హిస్టోరియన్ అండ్ గ్రీక్ ఫిలసాఫర్. ఈ wrote the book The Histories and he is called as father of history. చరిత్ర పితామహుడు. అండ్ నెక్స్ట్, హెరోడోటస్ ఈజ్ ద ఫస్ట్ ఫారినర్ టు రైట్ అబౌట్ ఇండియా. సో ఈ ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరైతే ఉన్నారో అతనే మనకి ఇండియా గురించి మొట్టమొదటిగా రాసినటువంటి ఫారినర్, విదేశీయుడు అని చెప్పడం జరిగిందమ్మా. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఇండియా గురించి చెప్పినటువంటి మొట్టమొదటి ఫారినర్ హెరోడోటస్. సో ఏం చెప్పాడు? ఇండియాలో పీపుల్ గురించి చెప్పడం జరిగిందమ్మా. ప్రజల గురించి చెప్పడం అంటే ప్రజలకు ఎటువంటి డైటరీ హ్యాబిట్స్ ఉండేవి, ఫుడ్ హ్యాబిట్స్ ఏముండేవి. సో మనం కొన్ని చూసుకుంటే రా ఫిష్ తినేవారని, రా మీట్ తినేవారని, కొంతమంది వెజిటేరియన్స్ ఉండేవారని, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. డైటరీ హ్యాబిట్స్ గురించి ఇతను హెరోడోటస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. డైటరీ హ్యాబిట్స్. సో కొంతమంది రా ఫిష్, రా మీట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెజిటేరియన్స్ అని చెప్పడం జరిగింది. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ని ఒకవేళ మిమ్మల్ని అడిగితే అకౌంట్ ఆఫ్ ది పీపుల్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ పీపుల్ గురించి ఇవ్వడం జరిగింది. ఇంకా డెప్త్కి వెళ్తే ఇట్లా మనకి ఫుడ్ హ్యాబిట్స్ వీటి గురించి చెప్పడం. సో ఇట్లా ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రైట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రైట్. అవర్ క్వశ్చన్ ఈస్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్. వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? ఆల్. D is the right answer. Correct statement. D is the right answer. Yes. Let's come to the second question. Which among the following is or wrong? Which among the following? ఇక్కడ నేను చేసే ఈ ప్రయత్నం ఏంటంటే మీరు చదివిన దాన్ని రీకలెక్ట్ చేయడమేనమ్మా, అంతే. ఎస్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రాంగ్. సో ఎప్పుడైనా మనకి యూపీఎస్సీలో రాంగ్ అని అడిగినప్పుడు మనం వెంటనే అండర్లైన్ చేయాలమ్మా ఇక్కడ. ఎందుకంటే మనం ఆన్సర్ అంతా చూసాక రైట్ ఆన్సర్ పెడతాం. సో తర్వాత ఇంటికి వచ్చాక మనకు అది తెలుస్తుంది. సో కాబట్టి రాంగ్ని ఫస్ట్ ఇట్లా అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, కమింగ్ టు ద పాయింట్.
The first statement, based on the script, ancient Indian history is divided into prehistory, proto-history and history. Yes, and you know very well, already I told you, Indian history is divided into three parts: ancient, medieval and moderns. Actually, this division was done by the James Mill, Scottish historian. Write down the name, James Mill, Scottish historian, James Mill, JAMESMILL, James Mill. సో లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగారమ్మా, ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ఇతను రాసిన పుస్తకం ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ఈ బుక్ అడిగారు. ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ఇతను దీనికి ఆథరు, ఈ బుక్ ఆథరు. ఇప్పుడు మనం 2 బుక్స్ తెలుసుకున్నాం. ఒకటి ద హిస్టరీస్ బై హెరోడోటస్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా బై జేమ్స్ మిల్. ఈ వాజ్ ఎ Scottish historian. He divided the Indian history into ancient, medieval and modern అమ్మ. అతను ఎట్లా అంటే ఈ టైం పీరియడ్లో ఉన్నటువంటి పొలిటికల్ డామినేషన్ అండ్ రిలీజియస్ డామినేషన్ దాని బేస్ మీద అతను డివైడ్ చేశాడు. ఆన్షియంట్ ఇండియా మొత్తాన్ని హిందూ రూలర్స్ పరిపాలించారని, సో మిడివల్ ఇండియాని ముస్లిం సుల్తాన్స్ పరిపాలించారని, మోడర్న్ ఇండియాని క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని, ఇట్లా డివిజన్ జరిగింది బేస్డ్ ఆన్ ద పొలిటికల్ డామినేషన్, బేస్డ్ ఆన్ ద రిలీజియస్ డామినేషన్. So Indian history was divided into 3 parts. But what is our statement? Ancient Indian history. And coming to the point, the first one, ancient Indian history is divided into prehistory, proto-history and history. ప్రాచీన భారతదేశ చరిత్రను మళ్ళీ దీన్ని చరిత్రకారులు 3గా డివైడ్ చేశారు. ఎస్, ఇట్ ఈస్ రైట్. ప్రీహిస్టరీ, proto-history and history. What is prehistory? Prehistory అంటే వేర్ దేర్ వాజ్ నో రిటన్ రికార్డ్స్. ప్రీహిస్టరీ అంటే హిస్టరీకి ముందు రూపం, దాని ముందు రూపం. ప్రీహిస్టరీ వేర్ దేర్ వాజ్ నో రిటర్న్ రికార్డ్స్ అంటే మానవులు పుట్టిన వెంటనే లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ కానీ వాడలేదు. రాళ్లలో, రాతుల్లో, కొండల్లో పెరిగారు వాళ్ళు. సో అప్పుడు ఎప్పుడైతే ఎటువంటి రిటర్న్ రికార్డ్స్ లేవో, లిఖితపూర్వక ఆధారాలు లేవో, అలాంటి కాలాన్ని మనం ప్రీహిస్టరీ అంటాం. వేర్ దేర్ వాజ్ నో రిటర్న్ రికార్డ్స్. ఇమీడియట్గా హ్యూమన్ బీయింగ్స్ పుట్టిన వెంటనే మాటలు ఆడలేదు కదా. సో వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకునేవారు? సౌండ్స్ అండ్ గెస్చర్స్, ధ్వనుల ద్వారా అరవడం, లైక్ బర్డ్స్ లాగా. సో గెస్చర్స్, సైగల ద్వారా, ఇలా వీళ్ళు అప్పుడు ప్రీహిస్టరీలో పీపుల్ ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకునేవారమ్మా. ఎస్, ప్రీహిస్టరీ గురించి మనం హిస్టరీ చదువుతుందంటే చదవలేదు. ఎందుకు చెప్పండి? హిస్టరీ స్టడీస్ ద పాస్ట్ త్రూ ద రిటర్న్ రికార్డ్స్. ప్రీహిస్టరీలో రిటర్న్ రికార్డ్సే ఉండవు. సో వీ డిపెండ్ అపాన్ ఆర్కియాలజీ. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ద ఫస్ట్ టాపిక్ అండ్ సెకండ్ టాపిక్, ప్రీహిస్టారిక్ కల్చర్స్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వీ డిపెండ్ అపాన్ ది ఆర్కియాలజీ. ఎస్. And coming to the point, proto-history. What is proto-history? So ఇక్కడ మనకి రిటర్న్ రికార్డ్స్ ఉంటాయి. అంటే మన ఫోర్ ఫాదర్స్ రిటర్న్ రికార్డ్స్ రాసి ఉంటారు, కానీ వీఆర్ అనేబుల్ టు స్టడీ. సపోజ్ లెట్ us ఎగ్జాంపుల్ అవర్ సెకండ్ టాపిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మనకు ప్రీహిస్టరీ అని ఫస్ట్ టాపిక్కి ప్రీహిస్టారిక్ కల్చర్స్ అనే నేమ్ ఉందమ్మా. ఎందుకు? దీనివల్లే. ఫస్ట్ టాపిక్ మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్. సెకండ్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మీరు చూస్తే ఇలా మనకి బౌస్ట్రోపెటన్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇది కాళీబంగన్లో దొరికింది. ఇది కాళీబంగన్, లాస్ట్ టైం అడిగారు మీరు, కాళీబంగన్. సో మనకి బౌస్ట్రోపెటన్ స్క్రిప్ట్ అని మనకి ఇండస్ వ్యాలీ పీపుల్ ఎలా తెలుస్తుంది? కాళీబంగన్లో. స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్, ఎట్లా. సో మనం ఎట్లా రాస్తాం? స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. అండ్ అరబిక్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్. బట్ వెర్ ఇస్ కమింగ్ టు ది ఇండస్ వ్యాలీ పీపుల్ స్క్రిప్ట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. దేర్ ఇస్ నో ending. So unending script, it is called as Boustropedan script. తెలుగులో సర్పలేఖనం అంటారమ్మా దీన్ని. సో ఇది ఇండస్ వ్యాలీ పీపుల్ రాశారు, కానీ వీఆర్ అనేబుల్ టు స్టడీ. ఇప్పటికీ మనం దీన్ని విడెంట్ డిసిపైడ్, మనం ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నాం. అట్లాంటి కాలాన్ని మనం ఏమంటాం? ప్రోటో హిస్టరీ అంటాం. అంటే వీ కెన్ కాల్డ్ యాజ్ అవర్ సెకండ్ టాపిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రోటో హిస్టరీ. క్లియర్? అండ్ లెట్స్ కమ్ టు ది హిస్టరీ. హిస్టరీ అంటే ఏంటి? రిటర్న్ రికార్డ్స్ ఉంటాయి, మనం కూడా చదవగలం. సో రిటర్న్ రికార్డ్స్ ఇస్ దేర్ అండ్ వీఆర్ ఏబుల్ టు స్టడీ దట్. అటువంటి పీరియడ్ని మనం హిస్టరీ అంటాం. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్లో మనం చెప్పుకున్నాం, హిస్టరీ స్టడీస్ ద పాస్ట్ త్రూ ది రిటర్న్ రికార్డ్స్. హిస్టరీ గతాన్ని చదువుతుంది, ఎట్లా అంటే రిటర్న్ రికార్డ్స్ ద్వారా. ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రియల్ హిస్టరీ అంటే మనకి ఆర్యన్ సివిలైజేషన్, థర్డ్ టాపిక్, ఆర్ యూ కెన్ కాల్డ్ as వేదిక్ పీరియడ్. అక్కడి నుంచి మనకి బండిల్ ఆఫ్
లిటరేచర్ ఉందమ్మా, అంటే ఓన్లీ రిటర్న్ రికార్డ్స్ మాత్రమే కాకుండా బండిల్ ఆఫ్ లిటరేచర్ ఉంది. సో అక్కడి నుంచి హిస్టరీ అంటే ఫస్ట్ టాపిక్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అండ్ సెకండ్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ as ప్రోటో హిస్టరీ అండ్ థర్డ్ టాపిక్ ఆరియన్ సివిలైజేషన్ నుంచి మనకి రియల్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 టాపిక్స్ ఇందులో కంప్లీట్గా మనకి రిటర్న్ రికార్డ్సే లేవు. సో డిపెండ్ అపాన్ ది ఆర్కియాలజీ. ఇందులో రిటర్న్ రికార్డ్స్ ఉంది కానీ మనం కనుక్కోలేకపోయాం. సో కాబట్టి దీని మీద కూడా మనం ఆర్కియాలజీ మీద డిపెండ్ అవ్వడం, లేదా ఎవరైనా స్కాలర్స్ ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వాలి. ఎస్, ఎనీవే ancient Indian history is divided into pre-history, proto-history and history. It's a right statement. Right statement. ఎవరు చేశారంటే హిస్టోరియన్స్ అమ్మా. స్కాలర్స్ డివైడ్ ancient Indian history. ఇక్కడ మనకి ఇది ఎవరు? జేమ్స్ మిల్, ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. అండ్ కమింగ్ టు ది సెకండ్ స్టేట్మెంట్, ప్రీ హిస్టరీ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ది టైమ్ వేర్ దెర్ వాజ్ నో స్క్రిప్ట్, నో రిటర్న్ రికార్డ్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్, రైట్ స్టేట్మెంట్. ప్రీ హిస్టరీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రీ హిస్టరీ ఈస్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ దెర్ వాజ్ నో స్క్రిప్ట్. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇది 1.4 మిలియన్ ఇయర్స్ ఇండియాలో హిస్టరీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఆల్మోస్ట్ 3000 BC. ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉండేటటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయేమో అవి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, అవి అప్రాక్సిమేట్లీ 3000 BC. సమ్ ఆఫ్ ద కొన్ని బుక్స్లో మీకు 2500 కూడా ఉంటుంది. 1.4 మిలియన్ ఇయర్స్, 14 లక్షల సంవత్సరాల నుంచి 3000 BC వరకు. ఇది మనకి ఫస్ట్ టాపిక్ ప్రీ హిస్టారిక్ కల్చర్ తాలూకా టైం పీరియడ్. ఎస్, ఈ టైంలో కంప్లీట్గా మనకి రిటర్న్ రికార్డ్స్ అని లేవు. మనుషులు ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ని త్రూ ద సౌండ్స్ ఆర్ గెస్చర్స్ దీని ద్వారా వాళ్ళు పాస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్, ఇండాలజీ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ స్టడీస్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. ఇండాలజీ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ స్టడీస్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. సో కాంబినేషన్లో మనం మిక్సింగ్లో మనం చదివాం అనుకోండమ్మా, ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర, ఇండియన్ కల్చర్ భారతదేశ సంస్కృతి, రెండింటినీ కలిపి చదవడాన్ని ఇండాలజీ అంటారు. సో ఇప్పుడు కూడా యూరోపియన్ కంట్రీస్లో చాలా యూనివర్సిటీస్ ఆఫర్డ్ ఇండాలజీ. మనం అక్కడికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు ఇండాలజీ. సో చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి. ఇండాలజీ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ స్టడీస్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, రెండింటినీ కలిపి చదివితే మనం ఇండాలజీ అంటాం. సో యూపీఎస్సీలో లాస్ట్ టైం ఒకసారి ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ ఎవరన్నా అడిగారు. సో అది మనం నెక్స్ట్ తెలుసుకుంటాం. ఓకే, ఎనీవే ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? డి ఆర్ సి? డి, బికాస్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ రాంగ్. ఆల్ ఆర్ రైట్. సో నో రాంగ్ ఆన్సర్. సో నన్ ఈజ్ ద ఆన్సర్. ఇట్లా పెట్టక మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అక్కడ. అర్థమైందా? సో వాళ్ళ పని ఏంటి? మనల్ని కన్ఫ్యూజ్ చేయడం వాళ్ళ పని. ఎస్. థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎస్, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ పాలియోగ్రఫీ. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ పాలియోగ్రఫీ. ఇక్కడికి వెళ్ళే ముందు మనం ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ని మనకు రిటర్న్ రికార్డ్స్ లేవు కాబట్టి మనం సింప్లీ డిపెండ్ అపాన్ ది ఆర్కియాలజీ అని చెప్పాం. ఆర్కియాలజీ ఎట్లా కనుక్కుంటుంది ఈ పాతవి అంటే, తవ్వకాల ద్వారా ఎక్స్కవేటెడ్ తవ్వి ఆ మెటీరియల్ తీసుకొని దాని ద్వారా అప్పటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకుంటుందమ్మా. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే ఏంటి? ప్రీ హిస్టరీ అంటే ఈ రాతలేని యుగం, కల్చర్ అంటే లైఫ్ స్టైల్, జీవన విధానం. రాతలేని కాలంలో మనుషుల జీవన విధానం, లైఫ్ స్టైల్. ఎస్, ఎక్స్కవేషన్ చేయడం ద్వారా ఏం దొరుకుతాయి? వాళ్ళు వాడినటువంటి పాట్, వాళ్ళు వాడినటువంటి క్లాత్స్, వాళ్ళు వాడినటువంటి వెపన్స్, వాళ్ళు వాడినటువంటి టూల్స్ ఏమ్మా, ఇట్లా చాలా రకాలుగా దొరుకుతాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కార్బన్ డేటింగ్ మెథడ్ వాడి వీటిని కనుక్కుంటారు. ఇవి కాకుండా ఇన్స్క్రిప్షన్స్ అంటే తెలుగులో శాసనాలమ్మా. శాసనాలు. ఐ థింక్ యూ మైట్ హర్డ్ ద డైలాగ్ ఇన్ బాహుబలి 2. రమ్యకృష్ణ గారు నా మాటే శాసనం అంటది. శాసనం అంటే ఏంటమ్మా? చెరిగిపోనిది అని. అందుకే ఆమె నా మాట శాసనం, చెరిగిపోయింది. సో మీరు ఇప్పుడు బుక్ మీద రాస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్స్క్రిప్షన్. రిటర్న్ రికార్డ్ ఆన్ ఆడ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్క్రిప్షన్. రిటర్న్ రికార్డ్ ఆన్ ఆడ్ సర్ఫేస్, ఏదైనా గట్టి ఉపరితలం మీద రాసినటువంటి దాన్ని మనం శాసనం అంటాం. రిటర్న్ రికార్డ్ ఆన్ హార్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్. ఏమ్మా, ఇప్పుడు మనకి అలహాబాద్ ప్రశస్తి మనం చిన్నప్పటి నుంచి 2వ తరగతి నుంచి చదువుకుంటున్నాం. సముద్రగుప్త అలహాబాద్ ప్రశస్తి, అలహాబాద్ ప్రశస్తి దేని మీద ఉంది? మనకి స్టోన్ మీద ఉందమ్మా, స్టోన్ రాతిది. అదే మెహరోలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఐరన్ మీద ఉంది. అదే మనకి ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఆ పులకేషి 2 ఎక్కడుంది? టెంపుల్ మీద ఉంది, జైన్ టెంపుల్. ఇట్లా ఏదైనా గట్టి ఉపరితలం మీద ఎక్కడైనా ఐరన్ మీద రాయండి, లేకపోతే కాపర్ మీద రాయండి, లేకపోతే అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని స్టోన్స్. ఎస్. తర్వాత ఇక్కడ టెంపుల్ మీద ఉంది. మనం కూడా చాలాసార్లు ఇన్స్క్రిప్షన్ చూస్తాం. మనం విజయవాడ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టెంపుల్ మీద పెద్దగా ఉంటాయి.
క్రీస్తు శేషులు వెంకటగిరిరావు గారి జ్ఞాపకార్థం అంటే అతను అది డొనేట్ చేశాడని. ఎస్, ఎనీవే ఇవి ఇన్స్క్రిప్షన్. రిటర్న్ రికార్డ్ ఆన్ హార్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్క్రిప్షన్. మరి ఇన్స్క్రిప్షన్, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ, నాట్ ద పాలియోగ్రఫీ, ఎపిగ్రఫీ. రైట్. సో ఇది ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ, నాట్ ద పాలియోగ్రఫీ. ఏమా? సో మనకి ఇన్స్క్రిప్షన్స్ చూసినట్టయితే ఇన్స్క్రిప్షన్స్ ముఖ్యంగా 3 టైప్స్ అమ్మా. 3 టైప్స్ ఇన్స్క్రిప్షన్స్, ముఖ్యంగా 3 టైప్స్. సపోజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ ద యాన్షియంట్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్, ఎయిదర్ దే ఆర్ యుయాలజీ ఆర్ ల్యాండ్ చార్టర్. సో మన యాన్షియంట్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ మీరు చూసినట్టయితే యుయాలజీ అంటే ప్రశస్తి అమ్మా, అంటే రాజును పొగుడుతూ రాయడం. మీకు తెలుసో లేదో, రాజును తప్ప ఎవరిని పొగడకూడదమ్మా. యుయాలజీ రాజు. ఇప్పుడు అలహాబాద్ ప్రశస్తి ఎవరిని పొగుడుతుంది? ప్రశస్తి సముద్రగుప్త. ఐహోల్ ఎవరిని పొగుడుతుంది? పులకేశి II. ఎస్, యుయాలజీ. లేదంటే ల్యాండ్ చార్టర్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ ధనశాసన. సపోజ్ మీ దగ్గర ఒక 1000 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఒక టెంపుల్కి మీరు 100 ఎకరాస్ ఇచ్చారు, దాన్ని ల్యాండ్ చార్టర్ అంటారు. మీ దగ్గర ల్యాండ్ లేదు, ఒక 100 crores ఉన్నాయి, అందులో మీరు ఒక 10 crores ఇచ్చారు అక్కడ స్కూల్స్ కట్టించుకోవడానికి, ధనశాసన. రెండు ఒకటే, ల్యాండ్ చార్టర్ ఆర్ ధనశాసన. సో గివింగ్ ద ల్యాండ్ చార్టర్, గివింగ్ ద మనీ, ధనశాసన. ఈ రెండే మనకు కనబడతాయమ్మా, ఎయిదర్ యుయాలజీ ఆర్ ల్యాండ్ చార్టర్. 2 types ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. బట్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ రాయల్ ఆర్డర్స్. అందుకే అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎడిక్ట్స్. ఇలా ఇన్స్క్రిప్షన్స్ ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. రాసుకోండి. 1 ప్రశస్తి, 2 ల్యాండ్ చార్టర్ లేదా ధనశాసన, 3 రాయల్ ఆర్డర్స్. రాజు ఆజ్ఞలు. అశోకునివి పొగుడుతూ రాసినవి కాదు, అట్లానే అవి ల్యాండ్ చార్టర్, ధనశాసన కదమ్మా. అశోక ఆర్డర్ టు ద పీపుల్, రాయల్ ఆర్డర్స్, అందుకే ఎడిక్ట్స్ అంటాం మనం ఆ ఇన్స్క్రిప్షన్. ఇట్లా 3 రకాలు ఉంటాయి. సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ. ఈ 3వది మనకి స్టడీ ఆఫ్ కాయిన్స్. ఇది మనం తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఉంది ఇంకో స్టేట్మెంట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఏన్షియంట్ రైటింగ్స్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ కాల్డ్ ఎపిగ్రఫీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అయినప్పుడు ఆల్మోస్ట్ రాంగ్ అయినప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్, మనకు అర్థమైపోతుంది. యాన్షియంట్ రైటింగ్స్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ కాల్డ్ నాట్ ఎపిగ్రఫీ, ఇట్ ఈస్ ఎ పాలియోగ్రఫీ. ఇన్స్క్రిప్షన్ మీద రాసినటువంటి పురాతన రాతల్ని పాలియోగ్రఫీ అంటారమ్మా. ఇది ఇక్కడ పాలియోగ్రఫీ. యాన్షియంట్ రైటింగ్స్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ కాల్డ్ పాలియోగ్రఫీ. ఎస్, క్లియర్. సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద బ్రాంచ్ ఆఫ్ ఆర్కియాలజీ విచ్ స్టడీస్ కాయిన్స్ ఈజ్ కాల్డ్ న్యూమిస్మాటిక్స్. మనం ఇక్కడ చెప్పుకున్నాం ఏంటి? ఎక్స్కవేటెడ్ మెటీరియల్, ఇన్స్క్రిప్షన్స్, నెక్స్ట్ కాయిన్స్. స్టడీ ఆఫ్ ది కాయిన్స్. మన గుప్తన్ పీరియడ్లో మనం ఎక్కువగా ఎట్లా తెలుసుకుంటాం? కాయిన్స్ ద్వారా తెలుసుకుంటాం. సో స్టడీ ఆఫ్ ది కాయిన్స్ ఈజ్ కాల్డ్ న్యూమిస్మాటిక్స్ అమ్మా. రైట్. ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆర్కియాలజీ, కాయిన్స్. ఇలా ముఖ్యంగా 3 రకాలుగా తెలుసుకుంటారు: ఎక్స్కవేటెడ్ మెటీరియల్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్. సో తర్వాత ఇంకా చాలా ఉన్నాయేమో, మాన్యుమెంట్స్ అట్లా అని కూడా. ఎనీవే, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. రాంగ్ ఉన్నప్పుడు మనం వెంటనే అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూసుకోవాలి మనం ఆన్సర్ చేసేటప్పుడు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఏ ఆర్ డి ఆర్ సి? ఏ. 1 and 2 ఓన్లీ. ఇన్కరెక్ట్. చూసారా, మనకు ఆన్సర్ తెలిసినా మనం కన్ఫ్యూజ్ అయ్యే స్థితిలో ఉన్నాం. అర్థం. సో ఇన్కరెక్ట్ అంటే ఈ 2 ఇన్కరెక్ట్ అంతే, మనకు ఇంకెందుకు 1 and 2. రైట్. ఏ 1 and 2 ఓన్లీ. ఏ 1 and 2 ఓన్లీ. ఎస్. నెక్స్ట్, 4th question. Which among the following is or correct? Yes. Coming to the point, the first statement, Sir William Jones translated Abhijnana Sakuntalam into English. Yes. ఇవన్నీ చదివారు కదా మీరు. ఓకే, అభిజ్ఞాన శాకుంతలం. సో నౌ టెల్ మీ, అభిజ్ఞాన శాకుంతలాన్ని ఎవరు రాశారమ్మా? జనరల్గా ఎవరు రాశారు? అభిజ్ఞాన శాకుంతలం బై కాళిదాస ఇన్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త II కోర్టులో మనకు నవరత్నాలు ఉంటారు, అందులో ముఖ్యమైన వ్యక్తి కాళిదాస. బిలాంగ్స్ టు ది 5th century AD. 5th century AD, 500 AD. బిలాంగ్స్ టు ది 5th century AD. కానీ మనం చెప్పుకునేది BC గురించమ్మా. అయితే ఈ అభిజ్ఞాన శాకుంతలం కాళిదాస సాంస్క్రిట్లో రాశారు. మనకు గుప్తుల కాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి భాష ఏదంటే సాంస్క్రిట్.
సో ఒకటి రెండు పుస్తకాలు తప్ప మొత్తం గుప్తుల కాలంలో రాసిన బుక్స్ అన్నీ మనకి సాంస్క్రిట్లోనే ఉంటాయి. కమింగ్ టు ద పాయింట్, సర్ విలియం జోన్స్ అనే ఒక బ్రిటిష్ ఇండాలజిస్ట్. మనకేంటి మోడర్న్ ఇండియా టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి రావడం, సో ఇక్కడ వీళ్ళు ఇలాంటివన్నీ ట్రాన్స్లేట్ చేయడం, లేకపోతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, ఇట్లాంటివి చేశారు. సర్ విలియం జోన్స్ ఈ ట్రాన్స్లేటెడ్ సాంస్క్రిట్ అభిజ్ఞాన శాకుంతలం ఇంటూ ఇంగ్లీష్. సో రైట్ స్టేట్మెంట్ అమ్మా. ఎవరు? ఈ కాళిదాస రాసినటువంటి దాన్ని ఇతను ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. రైట్ స్టేట్మెంట్. సర్ విలియం జోన్స్ ఇట్స్ అ బ్రిటిష్ ఇండాలజిస్ట్. ఇండాలజిస్ట్ మీన్స్ యూ నో వెరీ వెల్, who studies Indian history plus Indian culture. Sir William Jones, he started Asiatic Society of Bengal in India. Asiatic, right on the point, Asiatic Society of Bengal, 1784. ఇతను ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, యూపీఎస్సీలో చాలాసార్లు ఇదే క్వశ్చన్ అడిగారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ 1784లో, 1700 మీకు తెలుసు, 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్టార్ట్ అయింది, 1607లో. సో భారతదేశంలో మొట్టమొదటిగా 1608లో వీళ్ళు ఇక్కడ సూరత్లో ఫ్యాక్టరీ పెట్టారు. మనకు ఆ విషయం తెలిసిందే. ఇంకా తర్వాత వాళ్ళు ఇండియాలో చాలా వర్క్ చేశారు, అందులో ఒకటిది. సో ఇవన్నీ మనం పాజిటివ్ సైడ్స్ ఆఫ్ బ్రిటిషర్స్ అని చెప్పుకోవచ్చు మనం. సర్ విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఏంటంటే భారతదేశంలో ఉన్న పురాతనమైన వాటిని ప్రిజర్వ్ చేయడం, దాన్ని దాచిపెట్టడం, సో రీసెర్చ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేశారు. ఇది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, కలకత్తా. And Charles Wilkins translated Bhagavad Gita into English. Charles Wilkins translated Bhagavad Gita into English. ఇదంతా ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? ఇండాలజీ గురించి చెప్పుకుంటున్నాం. చార్లెస్ విల్కిన్స్ అనే ఇంకొక బ్రిటిష్ ఇండాలజిస్ట్, ఇతను భగవద్గీతని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. ట్రాన్స్లేటెడ్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్. And you know very well, Hindu Dharma, there are two epics. One is Mahabharata and second one is Ramayana. One is Mahabharata, two epics in Hindu Dharma. One is Mahabharata, second one is Ramayana. And Mahabharata, 18 parvas, you know very well, 18 parvas. So out of 18, Bhagavad Gita is associated with Mahabharata, belongs to the Bhishma Parva. Write down this point, Bhishma Parva. This is 6th Parva, Bhishma Parva. సో మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాలమ్మా, ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అది. భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మహాభారతంలో ఏ పర్వతంలో ఉంది? భీష్మ పర్వ, దట్ ఈస్ సిక్స్త్ పర్వ. అవుట్ ఆఫ్ 18 పర్వస్ భీష్మ. అయితే ఈ భగవద్గీతని యాక్చువల్లీ మనకి మహాభారత, రామాయణ ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? సాంస్క్రిట్లో ఉన్నాయి. సాంస్క్రిట్లో ఉన్నదానికి ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. సో మనం ఇప్పుడు ఇంగ్లీష్లో మనం చదువుకోవచ్చు, రామకృష్ణ మఠంలో అక్కడ భగవద్గీత దొరికితే, సో మనకి ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఈజీగా మనం వీ కెన్. ఎస్. సో యూ జస్ట్ రైట్ డౌన్ Charles Wilkins and Sir William Jones. Both are called as fathers of Indology. వీళ్ళిద్దరిని ఇండాలజీ పితామహులు అంటారమ్మా. ఇండాలజీ అంటే హూ స్టడీస్ ఇండియన్ హిస్టరీ ప్లస్ కల్చర్, భారతదేశ చరిత్ర మరియు భారతదేశ సంస్కృతి. వీళ్ళిద్దరిని ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అంటారు. సో లాస్ట్ టైం యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అమ్మది. మ్యాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ రిగ్వేద ఇంటూ ఇంగ్లీష్. మ్యాక్స్ ముల్లర్ సో జర్మన్ ఇండాలజిస్ట్ అమ్మా. ఇతను జర్మన్ కానీ ఈ స్టడీస్ ఇండియన్ హిస్టరీ ప్లస్ కల్చర్. జర్మన్ ఇండాలజిస్ట్ హూ ట్రాన్స్లేటెడ్ రిగ్వేద ఇంటూ ఇంగ్లీష్. అండ్ యూ నో వెరీ వెల్, ద ఎర్లియస్ట్ టెక్స్ట్ ఇన్ ఇండియా రిగ్వేద. బిలాంగ్స్ టు ది 1500 BC. 1500 BC. Belongs to 1500 BC. Earliest text in India, Rigveda. But it is a religious text. వేదాల్లో ఏముంటాయమ్మా? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాల్లో శ్లోకాలు ఉంటాయి లేదా మంత్రాలు ఉంటాయి. సో ఇవేం చేస్తుంటాయి? అప్పుడున్నటువంటి దేవుళ్ళు లేదా దేవతల్ని ప్రైజ్ చేస్తూ ఉంటాయి, స్తుతిస్తూ ఉంటాయి. ఎస్. మరి దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఋగ్వేద ఈజ్ ఏ రిలీజియస్ టెక్స్ట్. మనకు 2 types ఆఫ్ టెక్స్ట్ ఉంటాయి, రిలీజియస్ టెక్స్ట్ అండ్ సెక్యులర్ టెక్స్ట్. మతపరమైనవి కానివి, మతపరమైనవి. Rigveda is the earliest text in India, that too it is a religious text. But who is the first secular text in India? Anybody? Who is the first secular text in India? Panini Ashtadhyayini. అమ్మా, అది కూడా రాసుకోండి. పాణిని అష్టాధ్యాయిని. ఇది 500 BC అమ్మా. 500 BC. డేట్స్ నాట్ ఇంపార్టెంట్, ఇట్స్ జస్ట్ ఫర్ ఐడియా. అంటే ఋగ్వేద తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మనకి పాణిని అష్టాధ్యాయిని. ఇది సాంస్క్రిట్ గ్రామర్ గురించి చెప్తుందమ్మా.
సాంస్క్రిట్ అంటే ఇందులో ఏం మతపరమైనవి ఏమి ఉండవు. ఇట్ టాక్స్ అబౌట్ ది సాంస్క్రిట్ గ్రామర్. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. సో ఎర్లియస్ట్ టెక్స్ట్ అండ్ ఫస్ట్ సెక్యులర్ టెక్స్ట్. క్లియర్. మ్యాక్స్ ముల్లర్ జర్మన్ ఇండాలజిస్ట్. మ్యాక్స్ ముల్లర్ వల్ల మనకు ఒక విషయం తెలిసింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ రీప్లేస్డ్ బై ది ఆరియన్స్. ఎస్, ఆరియన్స్ అనేవాళ్ళు మనకి సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారని చెప్పి వచ్చి 1500 BC ఆ ప్రాంతంలో భారతదేశంపై దండయాత్ర చేశారని, అప్పుడు భారతదేశంలో ఇండస్ వ్యాలీ పీపుల్ ఉండేవారని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి మ్యాక్స్ ముల్లర్ ఇచ్చాడమ్మా. మ్యాక్స్ ముల్లర్ ఈ వాజ్ నాట్ ఓన్లీ అన్ ఇండాలజిస్ట్, ఈ ఈజ్ ఆల్సో ఫిలాలజిస్ట్. PHILOLOGIST, ఫిలాలజిస్ట్ అంటే ఏంటమ్మా? ఫిలాలజిస్ట్ అంటే హూ స్టడీస్ లాంగ్వేజెస్. రైట్ ఆన్ ద పాయింట్, హూ స్టడీస్ లాంగ్వేజెస్. అతను ఒక గ్రూపు ఈ సెంట్రల్ ఆసియా నుంచి ఇట్లా యూరోప్ వైపు వెళ్ళిపోయింది, ఒక గ్రూప్ ఇట్లా వచ్చింది, ఇక్కడ మనకి ఇండియాకి రావడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ ఇండస్ వ్యాలీ పీపుల్ ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ గ్రీక్ అండ్ లాటిన్ మాట్లాడడం మొదలుపెట్టారు. ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడ సాంస్క్రిట్ మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ సాంస్క్రిట్లో ఉన్న పదాలు గ్రీక్ అండ్ లాటిన్ పదాలకి దగ్గర సంబంధం ఉన్నట్టు అతను పోల్చాడు. అతను ఏమనుకున్నాడు, ఇక్కడ ఉన్న గ్రూపే 2 గ్రూపులుగా విడిపోయి ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి వచ్చింది అని చెప్పడం జరిగింది. సో వచ్చి అలా చివరికి వచ్చేసరికి ఇట్లా వీళ్ళంతా క్యాటిల్ హెడ్డర్స్, వాటిని మేపుకుంటూ ఇట్లా గ్రాస్ కోసం వస్తూ ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ బ్లాక్ పీపుల్ తగిలారు. సో ఇండస్ వ్యాలీ పీపుల్, వాళ్ళతో వీళ్ళకి వారు జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి మ్యాక్స్ ముల్లర్ ఇచ్చాడమ్మా. మనం తర్వాత క్లాస్లో చెప్పుకుంటాం థర్డ్ టాపిక్లో. సో మ్యాక్స్ ముల్లర్ ఎలా చెప్పగలరంటే ఫిలాలజీ, స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజెస్? యూరోపియన్ లాంగ్వేజెస్, గ్రీక్ అండ్ లాటిన్, యూరోపియన్ యాన్షియంట్ లాంగ్వేజెస్. ఇండియాస్ యాన్షియంట్ లాంగ్వేజ్ Sanskrit. And you know very well, Sanskrit is mother of all languages in India except Telugu, Tamil, Malayalam, Kannada. Except Telugu, Tamil, Malayalam, Kannada. Dravidian languages తప్పించి, ఈ 4 languages తప్పించి, so 99% of the remaining Indian languages comes from the Sanskrit. అందుకే Sanskrit is mother of all languages in India అని మనం చెప్తాము. Am I clear? So now tell me, what is your answer? Which among the following is correct? What is your answer? C, Amma. C. So first statement right, and second statement right, and third statement right. Rigveda into English. C is your answer. All. Yes. Coming to the 5th question. Regarding prehistoric cultures. Prehistoric culture అంటే మనం చెప్పుకున్నామా, ప్రీహిస్టరీ అంటే రాతలేనటువంటి కాలం, కల్చర్స్ అంటే లైఫ్ స్టైల్, సంస్కృతి, జీవన విధానం. రాతలేనటువంటి కాలంలో ప్రజల జీవన విధానాన్ని ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటారు. అదే మన ఫస్ట్ టాపిక్. దాన్ని మనం చిన్నప్పుడు స్టోనేజ్ అని చదువుకున్నాం, రాతి యుగం, స్టోనేజ్. ఎస్, రిగార్డింగ్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పీరియడ్స్ ఈజ్ కాల్డ్ ది మైక్రోలిథిక్ పీరియడ్? మన ఎంసీక్యూస్ ఎక్కడ పడితే అక్కడ అట్లా లేవమ్మా, అన్ని చాప్టర్ వైజ్గా మీకు లింక్ ఉంది, మీరు అది గమనించాలి. ఎస్, ఫాలోయింగ్ పీరియడ్స్ ఈజ్ కాల్డ్ as మైక్రోలిథిక్ పీరియడ్. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మళ్ళీ వన్స్ అగైన్ it divide into 4. Indian history divide into ancient, medieval, modern. Ancient India divide into prehistory, protohistory and history. Prehistory divide into Paleolithic, Mesolithic, Neolithic and Chalcolithic. Am I clear? Yes, Paleolithic, Mesolithic, Neolithic and Chalcolithic. So ఇవన్నీ మనకి గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ అమ్మా. పాలియో అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్, ఓల్డ్ స్టోనేజ్, తెలుగులో పాతరాతి యుగం. మెసోలిథిక్ అంటే మిడిల్, లిథిక్ అంటే స్టోన్, సో మధ్యరాతి యుగం. నియో అనేది మీరు రోజు హిందూ పేపర్లో చదువుతారు. నియో లిబరలిజం, నియో పొలిటిసిజం, నియో ఎకనామికిజం అంటే కొత్తతనం అందులో. నియో అంటే న్యూ, లిథిక్ అంటే స్టోన్, న్యూ స్టోనేజ్. ఎస్, చాల్కో అంటే కాపర్ అమ్మ, లిథిక్ అంటే స్టోన్, కాపర్ ప్లస్ స్టోనేజ్, తెలుగులో తామ్రశిల యుగం. తామ్రశిల అంటే కాపర్ ప్లస్ స్టోన్. ఇలా మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేది ఇలా 4గా డివైడ్ అయింది. ఇందులో దేన్ని మైక్రోలిథిక్ అంటారు? మైక్రో అంటే స్మాల్, లిథిక్ అంటే స్టోన్, స్మాల్ స్టోన్ ఏజ్. దేన్ని సూక్ష్మశిలాయుగం అంటారు. ఎస్, అయితే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ని ఎట్లా సార్ ఇట్లా డివైడ్ చేశారు? మనం దీన్ని మొట్టమొదటిదాన్ని ఎట్లా మనం పొలిటికల్ డామినేషన్ అండ్ రిలీజియస్ డామినేషన్ చెప్పుకున్నాం. దీన్ని ఎట్లా, రెండో దాన్ని ఎట్లా స్క్రిప్ట్ బేస్ మీద రాశారు. స్క్రిప్ట్ బేస్ మీద డివైడ్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ లేనటువంటిది ప్రీ హిస్టరీ, స్క్రిప్ట్ నుండి మనం చదవకపోతే ప్రోటో హిస్టరీ, స్క్రిప్ట్ నుండి మనం చదవగలిగితే హిస్టరీ. మరి దీన్ని ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది టూల్స్ విచ్ వాజ్ యూజ్డ్ బై ది ప్రీ హిస్టారిక్ మ్యాన్. సో ఈ చారిత్రక
పూర్వయుగ మనిషి ఎవరైతే ఉన్నాడో అతను వాడినటువంటి రాతి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా సైజ్ అండ్ షేప్, వాటి సైజు షేప్ని బట్టి డివైడ్ చేయడం జరిగింది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, క్లైమేట్లో వచ్చే చేంజెస్, క్లైమేటిక్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఈ రెండింటిని బేస్ చేసుకొని ముఖ్యంగా ఇలా పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్గా డివైడ్ చేయడం జరిగిందమ్మా. పాలియోలిథిక్ పీరియడ్లో మ్యాన్ పెద్ద పెద్ద స్టోన్ టూల్స్ వాడేవాడు. పాలియోలిథిక్ మ్యాన్ యూజ్డ్ బిగ్ స్టోన్ టూల్స్. పెద్ద స్టోన్ టూల్ పట్టుకొని యానిమల్ వెనకాల పరిగెట్టు. యాక్చువల్లీ పాలియోలిథిక్ మ్యాన్ తాలూకా ఎకానమీ ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి? ఆర్థిక ఎకానమీ ఏంటంటే హంటింగ్ ద యానిమల్ అండ్ గ్యాదరింగ్ ద ఫుడ్. జంతువులను వేటాడడం, ఆహారాన్ని సేకరించుకోవడం. హంటింగ్ ద యానిమల్ అండ్ గ్యాదరింగ్ ద ఫుడ్. తెల్లవారు లెగిస్తే అతని పని ఏంటంటే యానిమల్ వెనకాల పడాలి. అతనికి అంత బ్రెయిన్ షార్ప్నెస్ లేదు కాబట్టి ఇంత పెద్ద స్టోన్ పట్టుకొని అతను యానిమల్ వెనకాల పరిగెట్టాడు. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో స్టార్ట్ అయితే అది అశోక్ నగర్ వెళ్ళిపోయేది అతను పరిగెట్టేసరికి. అంటే దొరికేది కాదు, అంటే పెద్ద పెద్ద స్టోన్ టూల్స్ వాడడం. సో ఇతని స్టోన్ టూల్స్ అంటే పాలియోలిథిక్ తాలూకా స్టోన్ టూల్స్ ఎక్కడ దొరికాయి అనేది మనకు 2 years బ్యాక్ యూపీఎస్సీ క్వశ్చన్. అది మనకి కొన్ని ప్లేసెస్ ఉన్నాయేమో అవి రాసుకోండి. నర్మదా వ్యాలీ, మధ్యప్రదేశ్, పాలియోలిథిక్ మ్యాన్ స్టోన్ టూల్స్. నర్మదా వ్యాలీ, మధ్యప్రదేశ్. బ్యాలన్ వ్యాలీ, ఉత్తరప్రదేశ్. బ్యాలన్ వ్యాలీ, ఉత్తరప్రదేశ్. సోన్ వ్యాలీ, పంజాబ్. సోన్ వ్యాలీ, పంజాబ్. పంజాబ్. సోన్ వ్యాలీ, పంజాబ్. సోన్ వ్యాలీ, పంజాబ్. ఈ 3 ప్లేసుల్లో ముఖ్యంగా వీళ్ళ దొరకడం అనేది జరిగింది. మన 4వది ఏది ఉందో దాన్ని మనం ఎలిమినేట్. నర్మదా వ్యాలీ, మధ్యప్రదేశ్. బ్యాలన్ వ్యాలీ, ఉత్తరప్రదేశ్. సోన్ వ్యాలీ, పంజాబ్. సో పాలియోలిథిక్ మ్యాన్ సో బిగ్ స్టోన్ టూల్స్ వాడేవాడు. ఇంకా క్లియర్గా మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో చెప్పుకుంటూ పోదాం. ఎస్, మెసోలిథిక్ పీరియడ్. మెసోలిథిక్ మ్యాన్ స్మాల్ స్టోన్ టూల్స్ వాడేవాడమ్మా. స్మాల్, ఎస్ఎంయు, స్మాల్ స్టోన్ టూల్స్. ఇతని బ్రెయిన్ ఇంకొంచెం షార్ప్ అయింది మెసోలిథిక్ మ్యాన్. నెక్స్ట్ స్టేజ్ కదా. అతను ఏంటి, జనరల్గా ఒక చిన్న స్టోన్ టూల్ పట్టుకొని యానిమల్ని కొట్టడం, పడిన తర్వాత వెళ్ళి పెద్ద స్టోన్ టూల్స్తో కొట్టడం, అట్లా చేసేవాడు. సో స్మాల్ స్టోన్ టూల్స్. మనకి ఈ స్మాల్ స్టోన్ టూల్స్ అనేవి వింధ్యా రీజన్లో దొరికాయమ్మా. వింధ్యా రీజన్. సో ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ వింధ్యా రీజన్, వింధ్యా పర్వతాల్లో, వింధ్యా రీజన్, బై కార్లైలీ. CARLYLE, కార్లైలీ. సో దీన్ని కనుగొంది ఎవరంటే కార్లైలీ, CARLYLE, కార్లైలీ, who founded small stone tools of Mesolithic period in Vindhya, at Vindhya region in Madhya Pradesh. Vindhya region. Yes, మెసోలిథిక్ మ్యాన్ కంటే నియోలిథిక్ మ్యాన్ ఇంకొంచెం అతని బ్రెయిన్ షార్ప్. ఇతను షార్ప్ స్టోన్ టూల్స్ వాడడం. షార్ప్ స్టోన్ టూల్స్, పదునైన రాతి ఆయుధాలు, షార్ప్ స్టోన్ టూల్స్. ఇతనేమో బిగ్ స్టోన్ టూల్స్ వాడితే, ఇతనేమో స్మాల్ స్టోన్ టూల్స్. ఇతను షార్ప్, డైరెక్ట్గా షార్ప్ స్టోన్ టూల్ ఇసిరేవాడు, యానిమల్ పడిన వెంటనే వెళ్ళిపోయేవాడు. షార్ప్ స్టోన్ టూల్స్, నియోలిథిక్ పీరియడ్. ఎస్. అండ్ మనం చాల్కోలిథిక్ పీరియడ్లోకి మనం వచ్చిన చాల్కోలిథిక్లో మనకి కాపర్ అండ్ స్టోన్ టూల్స్ రెండు కలిపి వాడడం అనేది జరిగింది. కాపర్ ప్లస్ స్టోన్. ఎస్. నౌ కమింగ్ టు ద పాయింట్ రిగార్డింగ్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ పీరియడ్స్ ఈజ్ కాల్డ్ ద మైక్రోలిథిక్ పీరియడ్? విచ్ వన్? Mesolithic period. Mesolithic period is called as microlithic period because of Mesolithic man used the small stone tools which was founded by Carlyle at Vindhya region. Mesolithic period. Yes. Coming to the point. So please remember this. Yes. Which among the following is or wrong? Which among the following is or wrong? So the first statement, Archaeological Survey of India was started in 1861. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఇన్ 1861. అంటే మీకు తెలుసు 1861కి ముందు మనకి హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదంటే ఆరియన్ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ అయిందమ్మా. మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ లేదు. ఎందుకంటే ఈ రెండు ఎవరు కనుక్కున్నారు? ఆర్కియాలజీ ద్వారా కదా తెలుసుకున్నాం. మనకి ప్రీ హిస్టరీలో రిటర్న్ రికార్డ్స్ లేవు, ఇండస్ వ్యాలీలో రిటర్న్ రికార్డ్స్ ఉన్నా మనం చదవలేకపోతున్నాం. కాబట్టి ఇది మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాజ్ స్టార్ట్ ఇన్ 1861. ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ ఎవర్ ఆర్ నాట్. 1858 క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్. ఆర్ యూ రిమెంబరింగ్ ఇన్ మోడర్న్ ఇండియా? క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ 1858. యూ నో వెరీ వెల్ 1857 సిపాయి రివోల్ట్. 1857 సిపాయి రివోల్ట్. అండ్ ఫ్రమ్ 1600 to 1757 ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1600 and its first factory Surat at 1608. From 1608 to 1757 there was no problem between the Indians and the Britishers. అంటే ఎట్లా మనకి వీళ్ళు 100 ఏళ్ళు
ఎన్నేళ్ళమ్మా 150 ఇయర్స్, ఐమ్ సారీ, 150 ఇయర్స్ వీళ్ళు మనతో వ్యాపారం చేశారు. మన సరుకులు తీసుకెళ్లారు, స్పైసెస్ అవన్నీ, కాటన్ అవన్నీ, మనకు డబ్బులు ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ బెనిఫిట్ ఫ్రమ్ 1608 to 1757. After the 1757, so you know very well 1757 Plassey revolt. School days we heard about this Plassey revolt. So simply gradually the Britishers entered into Indian political system and they waged wars against the Indian rulers from the 1757. ఇక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది మనకి. 1757 వరకు వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. So the trade was mutual benefit. 1757 to 1857, within a short span of 100 years, half of the Indian territory was occupied by the Britishers. Half of the Indian territory was occupied by the Britishers. మనం ఇంకా క్లియర్గా మోడర్న్ ఇండియాలో చెప్పుకుంటామా, ఇలా సగం భారతదేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. మొత్తం ఆక్యుపై చేయలేదు, సగం ఆక్యుపై చేశారు. సో ఆక్యుపై చేసిన సగాన్ని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ వరస్ట్గా ఉండేది. కాబట్టి మన దగ్గర ఇక్కడ 1857 సిపాయి రివోల్ట్ అండ్ అదర్ రివోల్ట్ స్టార్ట్ అయ్యాయి అగైన్స్ట్ ది బ్రిటిషర్స్. సో అప్పుడు ఈ రివోల్ట్ బ్రిటిష్ పార్లమెంట్ని షేక్ చేసింది. చేయడం వల్ల బ్రిటిష్ క్వీన్ విక్టోరియా ఒక ప్రొక్లమేషన్ రిలీజ్ చేసింది 1858లో. ఇక మీదట మేము మీ రాజ్యాలు ఆక్యుపై చేసుకోం, నో ఫర్దర్ అనాక్సేషన్ వుడ్ బి మేడ్. ఇక మీదట మేము మీ రాజ్యాలు ఆక్యుపై చేసుకోము. ఇంకో పాయింట్ ఏంటంటే, కొంతమంది ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు 1857 సిపాయి రివోల్ట్లో. ఎందుకంటే మీరు ఎందుకు మా సోషియో కల్చరల్ రిలీజియస్ కస్టమ్స్లో వేలు పెడుతున్నారు అంటే ఏంటి, సతీ అబాలిషన్ యాక్ట్, విడో రీమ్యారేజ్ యాక్ట్, ఏంటి అవి మా కస్టమ్స్, మీరేంటి తీసేస్తారు అని కొంతమంది ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ కూడా దే పార్టిసిపేట్ ఇన్ ది 1857 సిపాయి రివోల్ట్. అందుకే క్వీన్ విక్టోరియా ఇంకొకటి పాయింట్ కూడా చెప్పింది, వి షుడెంట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ సోషియో రిలీజియస్ కల్చరల్ కస్టమ్స్. ఏమా ఈ 2 పాయింట్స్. ఇట్లా 1857లో ఈ వార్ అయిన వెంటనే, అమ్మో ఇట్లా మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లా అయితే కష్టం, మనకు వచ్చే స్పైసెస్ కూడా రావు, ఇంకేముండదు అనుకొని బ్రిటిష్ పార్లమెంట్ ఏమంటే ఇక మీదట మేము రూల్ చేస్తాం. అంటే 1857 వరకు ఎవరి అండర్లో ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇట్స్ ఎ ప్రైవేట్ కంపెనీ లైక్ రిలయన్స్ ఇన్ ఇండియా. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇంగ్లాండ్. సో లేదు మేము వస్తామని 1858లో క్వీన్ విక్టోరియా డైరెక్ట్గా ఇండియా వాజ్ గోజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిష్ పార్లమెంట్ ఆర్ ద బ్రిటిష్ క్వీన్ ఫ్రమ్ 1858 ఆన్వర్డ్స్. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చారో వాళ్ళు చాలా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారమ్మా. సివిల్ సర్వీస్ యాక్ట్, పోలీస్ రిఫార్మ్స్, ఇవన్నీ స్టార్ట్ చేశారు. అందులో భాగమే మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861. చూడండి డేట్, 1858 తర్వాత మనకు అన్నీ ఉంటాయి. 1861 సివిల్ సర్వీస్ యాక్ట్, 1861 కౌన్సిల్ యాక్ట్, 1861 పోలీస్ యాక్ట్. సో 1861 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది మనం పాజిటివ్ సైడ్ ఆఫ్ ది బ్రిటిషర్స్. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం వల్లే మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్ సెంటర్స్ వ్యాలీ సిలేషన్ ఉన్నదన్న విషయం తెలిసింది. వాళ్ళు తవ్వకాలు జరిపి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాస్ స్టార్ట్ ఇన్ 1861. సో నెక్స్ట్ 1857 నుంచి 1858 నుంచి 1947 వరకు దిస్ హాఫ్ ఆఫ్ ది ఇండియన్ టెరిటరీ వాజ్ రూల్డ్ బై ది బ్రిటిషర్స్ అండ్ రిమైనింగ్ పార్ట్ వాజ్ రూల్డ్ బై ది ప్రిన్స్లీ, ఇట్ ఈస్ కాల్డ్ ప్రిన్స్లీ స్టేట్స్ రూల్డ్ బై ది లోకల్ నవాబ్స్, లోకల్ రూలర్స్. మనం అందుకే చివరిలో ఇండిపెండెన్స్ అయినప్పుడు 563 ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. ప్రిన్స్లీ స్టేట్స్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది లోకల్ రూలర్స్ అండ్ ప్రావిన్సెస్. దిస్ ఈజ్ మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్ అండ్ కోల్కతా ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్స్. దీస్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్. దీస్ ఆర్ టోటల్లీ 11 ప్రావిన్సెస్ అండ్ 563 ప్రిన్స్లీ స్టేట్స్. దిస్ ఈజ్ ఆఫ్ టెరిటరీ అండ్ దిస్ ఇస్ అనదర్ ఆఫ్ టెరిటరీ. క్లియర్ అమ్మా? ఎస్, దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861లో కనుగొన్నారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. In 1863, Robert Bruce Putte discovered Pallavaram, which was first Paleolithic site in India. Yes, మనకు ప్రీ హిస్టారిక్ కల్చర్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా, పాలియోలిథిక్. మనం ఇందాక చెప్పుకున్నాం పాలియోలిథిక్. ఫస్ట్ పాలియోలిథిక్ సైట్ని పల్లవరం, తమిళనాడులో చెన్నై దగ్గర రాబర్ట్ బ్రూస్ పుటే అనే ఒక ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నాడని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్ అమ్మా. విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 years 1861లో స్టార్ట్ చేశారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 1863కి 2 ఏళ్లలోనే ఒక కొత్త సైట్ని కనుక్కున్నారు. ఎట్లా ఎక్స్కవేటెడ్ చేయడం, కొత్త సైట్. ఏందది? పల్లవరం. మరి ఇది ఎవరి సైట్ అంట? పాలియోలిథిక్ పీపుల్ సైట్ పల్లవరం. జస్ట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 yearsలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ని, అంటే చారిత్రక పూర్వయుగంలో ఈ పాలియోలిథిక్ పీరియడ్ సైట్ని వీళ్ళు కనుక్కోవడం జరిగింది. రాబర్ట్ బ్రూస్ పుటే. అండ్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు యాడ్, దిస్ రైట్ స్టేట్మెంట్ అమ్మా. One point you have to add. Archaeological Survey of India first Director General, UPSC question adi, Alexander Cunningham, CUNNINGHAM, HAM,
Alexander Cunningham, the first Director General of ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే పురావస్తు శాఖ అంటారమ్మా, పురావస్తు శాఖ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ he was also called as archaeological survey. Next, this is the right statement. And coming to the next one, Paleolithic people were also known as Quartzite people. Paleolithic people were also known as Quartzite people. This is the right statement, amma. Why they were called as Quartzite? They used the quartzite stone to made the tools. They used the quartzite stone to made the stone tools. It is a typical stone called as quartzite. దాంతో వాళ్ళు స్టోన్ టూల్స్ చేసుకున్నారు. క్వార్టజైట్, ఐ థింక్ ఇన్ ద హిస్టరీ యూ మైట్ హర్డ్ అబౌట్ టూ different names of stones. One is quartzite and second one is I forgot, I am unable to recall. I will tell you later. Quartzite. Second one is steatite. I think you might have heard steatite in Indus Valley civilization. Steatite, what is called as steatite bearded man was discovered at Mohenjo-daro. Steatite is a soft stone. Quartzite is a hard stone. Right on the point. Quartzite is a hard stone and steatite is a soft stone. Paleolithic people were also known as quartzite people because of they used a typical stone, quartzite. And they Paleolithic man made many tools like hand axes, plaques, cleaves, choppers. These tools were found in Narmada Valley and Balan Valley and Soan Valley. And what is your answer? Which among the following is wrong? What is your answer? D. It means there is no wrong answer. There is no wrong answer. D. None. All are right. Clear? Yes? మరి ఒకవేళ మీకు క్వశ్చన్ వచ్చిందన్నమాట, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ని ఎప్పుడు కనుగొనడం జరిగింది అంటే 1863. ఎందుకంటే ఫస్ట్ సైట్ అప్పుడే కనుక్కున్నారు, పల్లవరం. ఎస్. సో వాట్ హ్యాపెండ్, అన్ఫార్చునేట్లీ అలెగ్జాండర్ కన్నింగ్హామ్, సో అతని టర్మ్ అయిపోయిన తర్వాత దిస్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో దాన్ని పట్టించుకునే వాళ్ళే లేరమ్మా, అట్లా ఉండిపోయింది. మళ్ళీ లార్డ్ కర్జన్, ఐ థింక్ యూ మైట్ హర్డ్ లార్డ్ కర్జన్. ఎస్. సో ఈ డివైడెడ్ బెంగాల్ ఇంటూ ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్. ఎస్. లార్డ్ కర్జన్ అపాయింటెడ్ జాన్ మార్సల్. మళ్ళీ 1905 ఆ ప్రాంతంలో జాన్ మార్సల్ అనే ఒక డైరెక్టర్ జనరల్ని ఎవరు అపాయింట్ చేశారు అంటే లార్డ్ కర్జన్ అపాయింట్ చేశాడు. లార్డ్ కర్జన్ 1905. అప్పుడు మళ్ళీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మళ్ళీ పునర్వైభవం వచ్చింది. అప్పుడు 1921లో ఏం కనుక్కున్నారు మీకు తెలుసు కదా, హరప్పా కను. దాని ద్వారా మనకేమైంది, మనకు గొప్ప సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండేదని మనకు తెలిసింది 1921లో. సో 1863లో ప్రీ హిస్టారిక్ కల్చర్, 1921 ఈ మధ్యకాలం అంతా ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నెగ్లెక్ట్ చేయబడింది, అంటే ప్రాపర్ డైరెక్టర్ జనరల్ లేకపోవడం వల్ల. మై క్లియర్? సో డి ఈజ్ ద ఆన్సర్. Which among the following is are correct? Which among the following is are correct? Right statement. The Latin word Homo sapiens means wise man. The Latin word Homo sapiens means wise man. సో చూడండి, ఇంతకుముందు మనం గ్రీక్ వర్డ్ అన్నాం, అక్కడ హిస్టరీ, ఇది లాటిన్ వర్డ్ అంటున్నాం. హోమో సేపియన్స్ లాటిన్ వర్డ్. ఎస్, ఇట్ ఈస్ రైట్. మీన్స్ వైజ్ మ్యాన్. తెలివైన వాడు. ఎస్, రైట్ స్టేట్మెంట్ అమ్మా. హోమో సేపియన్స్ అంటే మనకి అంటే హోమోనిడ్స్ మనకి ఈ మానవ క్యారెక్టరిస్టిక్స్ ఉండేది ఎక్కడ స్టార్ట్ అయింది అయితే జనరల్గా మనిషి అనేవాడు ఏప్ కంటే కూడా ఏం డిఫరెంట్గా ఏం లేడమ్మా, సేమ్ అట్లానే ఉండేవాడు, ఏప్ లాగా ఉండేవాడు. కానీ మొట్టమొదటిగా మనకి ఆస్ట్రలోపిథెకస్, ఇందులో మనకి యానిమల్ విత్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ కనిపించాయి. ఈ ఫస్ట్ హోమోనిడ్ ఎవరంటే మనం హోమో హెబిలిస్ అంటాం. హోమో హెబిలిస్ ఎక్కువగా చెప్పుకోవద్దు, అది హిస్టరీ ఆప్షనల్ అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అయిపోయింది. హోమో ఎబిలిస్ తర్వాత హోమో ఎరెక్టస్ వచ్చాడు. హోమో ఎరెక్టస్ తర్వాత హోమో సెఫియన్స్ వచ్చారు. సో మనం హోమో సెఫియన్స్ మనం అంటే హోమో సెఫియనే కానీ ఇంకొంచెం అడ్వాన్స్డ్. మనం ఎవరు? హోమో సెఫియన్స్. హోమో సెఫియన్
హోమోసేఫియన్ అంటే వైజ్ మ్యాన్, తెలివైన వాడా అని. అప్పుడప్పుడు మనకి ఇంట్లో తిడుతుంటారు, ఏంట్రా నీకు బుర్రలేదా అని. అంటే ఏంటి, నువ్వు హోమోసేఫియన్ కదా, హోమోసేఫియన్ అంటే ఏముండాలి, బుర్ర ఉండాలి. బుర్ర అంటే పైది కదమ్మా, లోపల బ్రెయిన్. వాళ్ళ అర్థం ఏంటంటే బ్రెయిన్ అనమాట. సో జనరల్గా వాళ్ళు బుర్ర అనేస్తారు. సో మరి నువ్వు హోమోసేఫియన్ కదా, నీకు ఎందుకు బుర్ర లేదని అర్థం. కానీ వాళ్ళకి ఇంత కాన్సెప్ట్ తెలియదు మన మదర్కి ఫాదర్కి. కానీ బుర్ర లేదా అంటే ఇట్లా చేయకూడదు, అట్లా చేయాలి కదా, ఎందుకంటే యు ఆర్ హోమోసేఫియన్ అని దాని అర్థం. హోమోసేఫియన్ మీన్స్ వైజ్ మ్యాన్. సో రైట్ స్టేట్మెంట్ అమ్మా. చూడండి లైన్, మనకు మొట్టమొదటిగా ఆస్ట్రలోపిథెకస్లో మనకి మొదటగా ఈ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ కనిపించేది. ఫస్ట్ హోమోనిడ్, అలా మెల్లగా హోమో హెబిలిస్ వాళ్ళు, తర్వాత హోమో ఎరెక్టస్ హోమోనిడ్లోనే హోమోసెఫియన్స్, మనం హోమోసెఫియన్స్. హోమోసెఫియన్ అంటే స్టాండింగ్ ఇట్లా ఉంటాడమ్మా. సో స్ట్రైట్గా ఉంటాడు హోమోసెఫియన్ అంటే. సో ఇంతకుముందు కూడా కొంచెం అట్లా ఇట్లా బెండ్ ఉంటుంది. ఫస్ట్ మనం చూస్తే కంప్లీట్ 4 కిందనే ఉంటాయి, అంటే ఏప్ కంటే పెద్ద డిఫరెంట్ ఏం ఉండదు. ఇట్లా మనం క్లియర్. సో ఎనీవే రైట్ స్టేట్మెంట్, హోమోసెఫియన్స్. అయితే మనకి ఈ ప్రీహిస్టారిక్ కల్చర్స్లో పాలియోలిథిక్ పీరియడ్ ఉంది కదా, పాలియోలిథిక్ పీరియడ్లో ఉండేవాళ్ళు ఎవరంటే హోమోసెఫియన్స్ కంటే ముందు వాళ్ళమ్మా. హోమోసెఫియన్స్ కంటే ముందు వాళ్ళు పాలియోలిథిక్ పీరియడ్లో. అయితే మనకి ఈ కాలంలో మనకి ఏంటంటే మనకి కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయమ్మా. అవేంటంటే రామాపిథికస్ అండ్ నియాండర్తల్, వీళ్ళు ఎర్లియర్ టు ద హోమోసెఫియన్స్ ముందు వాళ్ళు. రామాపిథికస్ అండ్ నియాండర్తల్ అనే వీళ్ళ రిమైన్స్ మనకు దొరికాయి. రామాపిథికస్ రిమైన్స్ శివాలిక్ రీజన్లో, ఇది మనకి యూపీఎస్సీ క్వశ్చన్ అమ్మ. శివాలిక్ రీజన్ రామాపిథికస్. నియాండర్తల్ నర్మదా వ్యాలీ రీజన్. రైట్ డౌన్ ద పాయింట్ దీస్ టూ, నర్మదా వ్యాలీ రీజన్. వీళ్ళ రిమైన్స్ మనకు ఎక్కడ కనిపించాయి, శివాలిక్ అండ్ నర్మదా వ్యాలీ రీజన్. ఓన్లీ జనరల్ స్టడీస్ వరకే చెప్తున్నానమ్మా, కొంచెం ఎక్కువ మీకు అనిపించవచ్చు, క్లాస్లో అంత ఉండదు కాబట్టి మీరు నర్మదా వ్యాలీ రీజన్. సో ఈ రెండు మనం ఒకసారి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆపోజిట్లో ఇచ్చారు, అది రాంగ్ అట్లా. సో రామాపిథికస్ అండ్ నియాండర్తల్ బోత్ వర్ ఎర్లియర్ టు ద హోమోసెఫియన్స్. రామాపిథికస్ రిమైన్స్ వర్ ఫౌండెడ్ ఇన్ శివాలిక్ రీజన్, వేరస్ నియాండర్తల్ రిమైన్స్ వర్ ఫౌండెడ్ ఇన్ నర్మదా వ్యాలీ రీజన్. కానీ పాలియోలిథిక్ చివరి స్టేజ్లో హోమోసెఫియన్స్ ఆవిర్భవించారు. అంటే మనమే, ఆధునిక మానవుడు ఆవిర్భవించాడు, పాలియోలిథిక్ చివరి స్టేజ్. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ అమ్మా, డెప్త్కి వెళ్ళొద్దు మనం, ఎందుకంటే ఆప్షనల్ అయిపోతుంది, కొంచెం ముందుకెళ్దాం. పాలియోలిథిక్ వన్స్ అగైన్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్ అమ్మా. ఓకేనా, ఎక్కువ లోపలికి వెళ్ళకుండా చిన్నగా చెప్తా. లోయర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్. ఏమ్మా పాలియోలిథిక్ మళ్ళీ 3గా డివైడ్ చేశారు, లోయర్, మిడిల్ అండ్ అప్పర్ పాలియోలిథిక్. ఇక్కడ ఎర్లియర్ టు ద హోమోసెఫియన్స్ ఉన్నారు. కానీ ఈ అప్పర్ పాలియోలిథిక్లో చివరి స్టేజ్లో, అంటే ఆల్మోస్ట్ 10,000 BC, అప్పర్ పాలియోలిథిక్ మొత్తం పాలియోలిథిక్ పీరియడ్ టైం పీరియడ్ 1.4 మిలియన్ ఇయర్స్ టు 10,000 BC. 14 లక్షల సంవత్సరాలు మనం అనుకున్న ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అయింది 10,000 BC వరకే. ఈ 10,000 BCలో మనకి హోమోసెఫియన్ అనే వాళ్ళు వచ్చారు. అంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, హోమో ఎరెక్టస్ ఉంటారు. ఇక్కడ చూసుకోండి, హోమో ఎరెక్టస్. అంతకుముందు ఉండేవారు హోమో హెబిలిస్. వీళ్ళందరూ ఎవరు, హోమోనిడ్సే. ఏమ్మా అయితే ఈ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్లో మనం ఉద్భవించాం, హోమోసెఫియన్స్, ఆధునిక మానవుడు, తెలివైన వాడు ఆవిర్భవించాడు అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ చివరి స్టేజ్లో. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. సో ఇది ఒక పాయింట్. మనకి అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్లో ఎప్పుడైతే హోమోసెఫియన్ వచ్చాడో కొన్ని కొత్త వాటిని అతను ఫైండ్ అవుట్ చేయడం కనుక్కున్నాం. అతను ఇక్కడ ఫైర్ కనుక్కున్నాడు. ఈ ఇన్వెంటెడ్ ఫైర్ మనకి అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్లో కనుక్కున్నాడు. మనకి ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ ఇన్ దిస్ వరల్డ్, ప్రపంచంలో మనకి గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ ఏవి అంటే మనం 2 చెప్తాం. ఏంటి, 1 ఫైర్, 2 వీల్. సెల్ ఫోన్ ఇవన్నీ కాదమ్మా, ఇవన్నీ 5G 4G ఉన్నా వీటన్నిటికంటే ముఖ్యంగా మనకి సెల్ ఫోన్ లేకపోయినా పర్లేదు, కానీ ఫైర్ లేదనుకోండి, హాస్టల్లో మనకి ఫుడ్ నైట్ వాడు మామూలు బియ్యం పెట్టడమో చపాతీ పిండి పెట్టడమో చేస్తాడు. ఫైర్ ఉంటేనే కదా చపాతీ అవుతుంది. సో ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్, 1 is ఫైర్ అండ్ సెకండ్ 1 is వీల్. ఇంకా వీల్ కనుక్కోలేదు, ఫైర్ ఇక్కడ కనుక్కున్నారు అప్పర్ పాలియోలిథిక్. ఎట్లా కనుక్కోబడండి, ఇతను వైజ్ మ్యాన్, హోమోసెఫియన్, తెలివైన వాడు మిగతా వాళ్ళకంటే. సెకండ్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇతను నెమ్మదిగా పెయింటింగ్ స్టార్ట్ చేశాడు. పెయింటింగ్, రైట్ ఆన్ ద పాయింట్, దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పెయింటింగ్ స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు ఈ ప్లేస్లో మనకి లోయర్ అండ్ మిడిల్ పాలియోలిథిక్లో పెయింటింగ్ లేదు. మనకి ఇది ఎన్సీఆర్టీలో మనకి ద ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని ఒక 11th స్టాండర్డ్ బుక్ ఉంటుందమ్మా. అందులో మనకి ఇది మీరు కొనుక్కోవాలి తప్పకుండా, ఆ బుక్ అందులో ఇవి ఉంటాయి.
ఎన్సైటీ 11th స్టాండర్డ్ కాకుండా అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని ఒక బుక్ ఉంటుంది. అందులో మనకి ఈ బొమ్మలన్నీ ఉంటాయి. మీరు అది తప్పకుండా కొనుగోలు. పెయింటింగ్ స్టార్ట్, ఫైర్ ఒకటి కొనుగోలు, పెయింటింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సమయంలో ఈ 10,000 BCలో ఏమైందంటే ప్లీస్టోసీన్ ఎండ్ అయిపోయిందమ్మా. ప్లీస్టోసీన్ ఎండ్ అయిపోయింది. ప్లీస్టోసీన్ వాజ్ ఎండెడ్. ప్లీస్టోసీన్ అంటే ఏంటి? మంచు యుగం అనేది ఎండ్ అయిపోయింది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది? ఆల్ ద ఓషియన్స్ వర్ కవర్డ్ బై ది ఐస్తో మెల్ట్ అండి. సో కాబట్టి పీపుల్ మూవింగ్ ఫ్రమ్ వన్ కాంటినెంట్ టు అనదర్ కాంటినెంట్, ఇట్ వాస్ వెరీ ఈజీ. బట్ ప్లీస్టోసీన్ వాజ్ ఎండెడ్ ఇన్ 10,000 BC. 10,000 BC ప్లీస్టోసీన్ వాజ్ రీప్లేస్డ్ బై హాలోసీన్. HALOCENE, హాలోసీన్. హాలోసీన్ యాలోసీన్ అంటే ఏంటి? కొంచెం కొంచెం వామ్ కండిషన్స్, కూల్ కండిషన్స్ వర్ రీప్లేస్డ్ బై వామ్ కండిషన్స్. వామ్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏమవుద్దమ్మా? ఐస్ వాజ్ మెల్టెడ్, సీస్ వర్ రైజ్డ్. సో దెన్ మూవింగ్ ఫ్రమ్ వన్ కాంటినెంట్ టు అనదర్ కాంటినెంట్ ఇట్స్ బికెమ్ అబ్స్టాకిల్. ఎలా లేదు కదా, ఇప్పుడు సీస్ ఇలా ఇంతకుముందు ఐస్ ఉండేది, దీని మీద నడుచుకొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఇలా ఐస్ మెల్ట్ అయిపోయి ఇవి సీస్ రైజ్ అయిపోయి. సో ఏమైందమ్మా? అప్పుడు వెళ్ళలేడు. సో అప్పుడు ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి వెళ్ళడం ఆగిపోయింది. అంతే కదా, మనం కొలంబస్ కొలంబస్ డిస్కవర్డ్ ది అమెరికా అని మనం చెప్పుకుంటాం. అతను కనుక్కోవడం ఏంటి? ఆల్రెడీ పాలలిథిక్ పీరియడ్లోనే మనుషులు అమెరికాకు పోయారు. కాకపోతే ఏమైందంటే ఈ 10,000 BCలో కనెక్షన్స్ కట్ అయిపోయాయి. వై? బికాస్ ఆఫ్ హాలోసిన్. ఆర్ గెట్టింగ్ మై పాయింట్ అమ్మా? ఎప్పుడైతే సముద్రంలో వాటర్ పైకి వచ్చి ఎట్లా వెళ్తారు? నడిస్తే మునిగిపోతారు కదా ఏమ్మా? అట్లా మరి ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు? 15వ శతాబ్దంలో మళ్ళీ కొలంబస్ డిస్కవర్డ్ ది అమెరికా, నార్త్ అమెరికా. మెగలాన్ డిస్కవర్డ్ ది సౌత్ అమెరికా. కెప్టెన్ కుక్ డిస్కవర్డ్ ది ఆస్ట్రేలియా. ఇవన్నీ మళ్ళీ తర్వాత వీళ్ళతో సంబంధాలు వీడిపోయి ఓన్లీ 3 కాంటినెంట్స్కి సంబంధాలు ఉండే. ఏంటి? యూరప్కి, ఏషియాకి, నార్త్ ఆఫ్రికాకి. ఇలా. ఎందుకంటే ఇక్కడ మనకి ల్యాండ్ రూట్ ఉండేది. అందుకే ఈ 3 మిగతా వాళ్ళకి సంబంధాలు ఉండేవి కాదు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియాకి సంబంధాలు తెగిపోయాయి. అక్కడ జనాలు ఉన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. మళ్ళీ ఎప్పుడు? కొలంబస్, మెగలాను, కెప్టెన్ కుక్ కనుక్కున్న వారికి. ఎప్పుడు తెగిపోయాయి కనెక్షన్స్? 10,000 BC. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1500 ADలోనే కదా మొత్తం అంతా స్టార్ట్ అయింది. 1492, 98 ఆ టైంలో. ఎస్, క్లియర్? అర్థమైందమ్మా? ఈ పాయింట్ క్లియర్ అర్థమైంది కదా? ఎస్. అయితే ఇక్కడ హాలోసిన్ వామ్ కండిషన్స్ రావడం వల్ల ఏమైందమ్మా? సో కంప్లీట్గా హ్యూమన్ లివింగ్కి చాలా సపోర్టెడ్ లైఫ్ అనేది, సపోర్టెడ్గా ఉండడం అనేది. ఇప్పుడు కూల్ ఉందనుకోండి, మనం దుప్పటి కప్పుకొని పడుకుంటాం. అదే వామ్ కండిషన్ తెల్లవారు మార్నింగ్ 6కి వెళ్ళేసి ప్రాణాయామ స్టార్ట్ చేసేస్తాం. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? సో వామ్ కండిషన్స్ వల్ల ఏమవుతాయి మనకి? వామ్ కండిషన్స్ ఫ్లోరా అండ్ ఫనా, జంతు సంపద, వృక్ష సంపద, ఈ 2 డెవలప్ అయ్యాము. రైట్ ఆన్ ద పాయింట్. ఫ్లోరా అండ్ ఫనా, జంతు సంపద అండ్ వృక్ష సంపద డెవలప్ అయింది. ఫ్లోరా అండ్ ఫనా వాజ్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ ది వామ్ క్లైమాటిక్ conditions. And now please remember 10,000 BC Pleistocene was ended by replaced by Holocene. Warm conditions. And you know very well warm conditions always supported to the human life. Yes. And you know very well అందుకే మనకి యూపీఎస్సీలో చాలాసార్లు మనకి గాయత్రి మంత్ర గురించి క్వశ్చన్ అడుగుతారు. గాయత్రి మంత్ర యు నో వెరీ వెల్ ఇస్ థర్డ్ మండల ఆఫ్ ఋగ్వేద. సేజ్ విశ్వామిత్ర ప్రైజ్డ్ టు ది గాడెస్ సావిత్రి. యు నో వెరీ వెల్, స్కూల్ డేస్ మనం విన్నాం. ఓం భూర్భువస్సువః. ఎందుకు అడుగుతారు? ఆమె ఎవరు? సావిత్రి, వెలుగుకి దేవత. అందుకే ప్రతిసారి యూపీఎస్సీ మళ్ళీ అడిగినా పర్లేదు, స్టూడెంట్ పెట్టినా పర్లేదు, కానీ అదే అడుగుతారు క్వశ్చన్. మీరు చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్. ఎందుకంటే వెలుగు అనేది అంత ఇంపార్టెంట్. సావిత్రిని ప్రైజ్ చేస్తూ విశ్వామిత్రి చెప్పినటువంటిది ఓం భూర్భువస్సువ. ఇందులో అమ్మా నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు లేకపోతే మేము లేము అంటారు. ఎందుకంటే ఈమె సావిత్రి గాడెస్ ఆఫ్ లైట్ అమ్మ, వెలుగుకి దేవత. వెలుగే లేకపోతే, తెల్లవారి సూర్యుడు రాకపోతే, వెలుగు రాకపోయిందంటే ఏమవుద్ది? మొత్తం అంతా ఒక 2-3 రోజులకి మొత్తం అయిపోతుంది. సో కాబట్టి అంత గొప్పదానివి అని చెప్పి, అందుకే మనకి అవుట్ ఆఫ్ 1028 శ్లోకాస్ ఇన్ ఋగ్వేద ద గాయత్రి మంత్ర వాజ్ మోస్ట్ సాక్రెడ్ అండ్ మోస్ట్ ఫేమస్. ఇట్ బిలాంగ్స్ టు విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ మండల? థర్డ్ మండల ఆఫ్ ఋగ్వేద. సో మనకి వెలుగు ఎక్కడమ్మా? మనకి ఇక్కడ హాలోసిన్ కండిషన్స్ మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యి? 10,000 BCలో. అయితే నాకు తెలిసి ఒకటి, ఈ హాలోసిన్ కండిషన్స్ వల్లే ఈ మనిషి తాలూకా బ్రెయిన్ షార్ప్నెస్ పెరిగి ఉంటుంది. అతనిలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే హోమోసేపియన్స్ ఉద్భవించుంటాడు. ఆ సమయంలో ఉద్భవించిన హోమోసేపియన్స్ తెలివైనడు కాబట్టి పెయింటింగ్ స్టార్ట్ చేశాడు, ఫైర్ని కనుక్కున్నాడు, ఇట్లాంటివన్నీ. ఆమె క్లియర్? ఎస్. ఎనీవే, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్.
ఎర్లియస్ట్ హ్యాండ్ మేడ్ పాటరీ వాజ్ డిస్కవర్డ్ అట్ చోపాని మండో ఇన్ ఉత్తరప్రదేశ్. హ్యాండ్ మేడ్ పాటరీస్ అనేవి మనకి రెండు రకాలుగా తయారు చేస్తారు. వన్ ఈజ్ హ్యాండ్ మేడ్ పాటరీ, సెకండ్ వన్ ఈజ్ వీల్ మేడ్ పాటరీ. హ్యాండ్ మేడ్ పాటరీ, వీల్ మేడ్ పాటరీ. హ్యాండ్ మేడ్ పాటరీ అండ్ వీల్ మేడ్ పాటరీ, చేత్తో తయారు చేసిన కుండలు, మనకి చక్రంతో తయారు చేసిన కుండలు. అయితే మనకి ఈ హ్యాండ్ మేడ్ పాటరీ అనేది మనకి మెసోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. మెసోలిథిక్ పీరియడ్. ఎందుకు మెసోలిథిక్ పీరియడ్లో ఎవరున్నారు? హోమోసేఫియన్ కదా. మనకి పాలలిథిక్ పీరియడ్లో చివరిలో హోమోసేఫియన్ స్టార్ట్ అయ్యాడు. ఇంకా మెసోలిథిక్, నియోలిథిక్ ఇందులో ఎవరుంటారు? హోమోసేఫియన్ ఉంటాడు ఇంక నెక్స్ట్ జనరేషన్. ఎస్, ఎర్లియస్ట్ హ్యాండ్ మేడ్ పాటరీ వాజ్ డిస్కవర్డ్ అట్ చోపాని మండో ఇన్ ఉత్తరప్రదేశ్. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ అమ్మా, రైట్ స్టేట్మెంట్. చోపాని మండో ఇన్ ఉత్తరప్రదేశ్, చోపాని మండో ఇన్ ఉత్తరప్రదేశ్. ఎస్, ఇది బిలాంగ్స్ టు మెసోలిథిక్ పీరియడ్. మెసోలిథిక్ మ్యాన్కి ఈ క్రెడిట్ పోతుందమ్మా. అంటే మనకి ఇక్కడ ఫైర్ కనుక్కున్నాడు చూసారా, ఎక్కడ? అప్పర్ పాలలిథిక్ పీరియడ్లో. అసలు మనకు పాలలిథిక్ పీరియడ్లో అతను మెయిన్ ఎకానమీ ఏంటి? హంటింగ్ ద యానిమల్ అండ్ గ్యాదరింగ్ ద ఫుడ్. జంతువులు వేటాడడం, ఆహారాన్ని సమకూర్చుకోవడం. అప్పుడు పాలలిథిక్ పీరియడ్ అంతా ఏం తిన్నాడు? పచ్చిమాంసం తిన్నాడు. చూడండి, ఇక్కడ ఫైర్ లేదు. కానీ అప్పర్ పాలలిథిక్ వచ్చేసరికి అతనికి ఫైర్ ఉంది, అతను కాల్చుకొని తిన్నాడు. కానీ ఇట్లా కాల్చుకోకూడదు, ఏదైనా దాంట్లో వేసుకొని కాల్చుకోవాలి అన్న విషయం ఎవరికి తెలిసింది? మెసోలిథిక్ మ్యాన్కి తెలిసింది. చూడండి, హ్యాండ్ మేడ్ పాటరీ. ఒక కుండ తయారు, కుండ అంటే మనం వాటర్ కుండ కదమ్మా, కుండ అంటే వండుకునే పాత్ర లాంటిది అనమాట. ఇప్పుడు చూడండి, పాట్ బిర్యానీ అంటారు. పాట్ బిర్యానీ మనకి రెస్టారెంట్లో ఏంటది? కుండ, వండుకునే కుండ అది. ఇప్పుడు అంతా మనకి ఇప్పుడు మట్టితోనే వండుకుంటారు అందరూ. మట్టి చాయ్ ఇవన్నీ తాగుతున్నారు కదా, మట్టిలో వేసిన చాయ్. మళ్ళీ గోస్ బ్యాక్ టు ది పాలలిథిక్ పీరియడ్. ఎస్, పాట్ బిర్యానీ ఇవన్నీ కుండలు అన్నమాట, అంటే పాత్రలు. ఇక్కడేమో పచ్చిమాంసం తిన్నాడు, ఇక్కడేమో కాల్చుకొని తిన్నాడు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కాల్చి అమ్ముతుంటారు మాంసాన్ని, అది మనకి ఇక్కడ తిన్నాడు. అంటే డైరెక్ట్గా ఫైర్ మీద కాలుస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, మెసోలిథిక్ పీరియడ్కి వచ్చేసరికి ఒక కుండ చేసుకున్నాడు, కుండలో మాంసం వేసుకొని కుండను ఫైర్ మీద పెట్టాడు. చూసారు చిన్నగా ఎట్లా తెలివైన వాడు అవుతున్నాడు మనిషి. ఎస్, ఎనీవే, హ్యాండ్ మేడ్ పాటరీ ఎక్కడమ్మా? చోపాని మండో ఇన్ ఉత్తర్. రైట్ స్టేట్మెంట్, వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ అడిగినటువంటి క్వశ్చన్ అమ్మది ఎప్పుడో బ్యాక్లో, 6-7 years బ్యాక్. ఎర్లియస్ట్ హ్యాండ్ మేడ్ పాటరీ వాజ్ డిస్కవర్డ్ అట్ చోపాని మండో ఇన్ ఉత్తరప్రదేశ్. దిస్ క్రెడిట్ గోస్ టు ది మెసోలిథిక్ మ్యాన్. ఇది ఈ క్రెడిట్ మెసోలిథిక్ మ్యాన్కి చెందుతుందమ్మా. ఎస్, పాలలిథిక్లో కుండ లేదు, ఇంకా వీల్ కనుక్కోలేదు. వీల్ నియోలిథిక్లో కనుక్కుంటారు, ఆ పాయింట్ గుర్తించుకోవాలి. ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ హౌసెస్ వర్ కన్స్ట్రక్టెడ్ ఎట్ సరాయ్ నహర్రాయ్ ఇన్ యూపీ. ఆర్టిఫిషియల్ హౌసెస్ వర్ కన్స్ట్రక్టెడ్ ఎట్ సరాయ్ నహర్రాయ్ ఇన్ యూపీ. సరాయ్ నహర్రాయ్ ఇన్ యూపీ. దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్ అమ్మా. ఆర్టిఫిషియల్ హౌసెస్ అంటే మనకి పాలియోలిథిక్ మ్యాన్కి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన లేదు, హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలని. ఈ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ టు కన్స్ట్రక్ట్ ది హౌస్. బట్ వెర్ ఎస్ మెసోలిథిక్ మ్యాన్ ఈ స్టార్టెడ్ టు కన్స్ట్రక్ట్ ది హౌసెస్. హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. ఆర్టిఫిషియల్ హౌసెస్ అంటే హట్స్ అమ్మ, హట్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. కానీ మనం విలేజ్ అనాలి అంటే, దేన్నైనా ఒక గ్రామం అనాలంటే ఏంటి? మనకి 10 or 20 houses at one places అలా ఉంటే మనం విలేజ్ అంటాం. ఏమా, కొన్ని విలేజ్ అని మనం ఒక గ్రామం, కొన్ని హౌస్ అన్ని కలిపి ఒక దగ్గర ఉంటే విలేజ్ అంటాం. కానీ ఈ మెసోలిథిక్ మ్యాన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు, కానీ ఒక దగ్గర చేసుకోలేదు. ఇక్కడ ఒక హౌస్ కట్టుకుంటే మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఒక హౌస్, ఇంకొకరు అక్కడ నుంచి అమీర్పేట నుంచి ఒక హౌస్, అట్లా. ప్లీజ్ రిమెంబర్, అట్లా మనకి హౌసెస్. సో దాన్ని మనం విలేజ్ అనగలమా? అనలేం. విలేజ్ ఫార్మేషన్ లేదు అతనికి. అంటే అందరూ కలిసి ఉండాలనే ఆలోచన లేదు, కానీ ఈ ఎండకి వానకి తడిచిపోకుండా ఒక హట్టు ఉండాలనే ఆలోచన ఉంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్. సో లాస్ట్ ఒక 4 years బ్యాక్ ఐ వెంట్ టు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. మై ఫ్రెండ్ కలెక్ట్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ కాల్ మీ, రావు గారు రండి మీరు అక్కడికంటే నేను వెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్తున్నప్పుడు నేను పోర్ట్ బ్లేయర్లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి అతను నార్త్ అండమాన్ కలెక్టర్ అనమాట. అండమాన్లో 2 districts ఉంటాయి, నార్త్ అండమాన్ కలెక్టర్. నేను కార్ పంపిస్తే కార్లో నేను అండమాన్ పోతున్నా, సౌత్ అండమాన్. పోర్ట్ బ్లేయర్ సౌత్ అండమాన్లో ఉంది, మీరు చూసుంటారు జియోగ్రఫీ మ్యాప్లో. ఇక్కడ పోర్ట్ బ్లేయర్ ఉంటుంది, ఇక్కడ నుంచి నార్త్ అండమాన్ ఇట్లా పోవాలి కార్లో. పోతున్నప్పుడు నాకు చిన్న ఇట్లాంటి హట్స్ కనిపించాయి. ఇక్కడ ఇట్లా పోతే పైన కొండల మీద ఇట్లా హట్స్ ఉన్నాయి, చిన్న హట్స్. ఇక్కడ ఒక హట్ ఉంది, మళ్ళీ ఒక 2 kilometers తర్వాత ఒక హట్ ఉంది. ఇదేంటి ఇట్లా కట్టుకున్నారు వీళ్ళు అనిపించింది. సో 40 kilometersలో జస్ట్ 200 people ఉంటారంట. వీళ్ళు జరవా ట్రైబ్ అంట వీళ్ళు. సో ఇలా రిబ్బన్స్ పెట్టుకుని వస్తారు. జరవా ట్రైబ్ 40 kilometersలో జస్ట్ 200 members-కి ఎంత ప్లేస్ సరిపోతుందమ్మా? 1 kilometer మోర్ దెన్ ఎనఫ్. కానీ 40 kilometers మీరు కార్ ఆపకూడదు. నేను డ్రైవర్ని చెప్పాను, కార్ ఆపండి, ఏదో నాకు కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటాను అట్లా అని. సార్ ఇక్కడ ఆపకూడదు, ఈ 40 kilometers మనం ఆపకూడదు అంటే ఇక్కడ ఒక
గేట్ ఉంటుంది, ఇక్కడ ఒక గేట్ ఉంటుందమ్మా. మార్నింగ్ 6కి ఒకసారి తీస్తారు, మధ్యాహ్నం 2కి ఒకసారి తీస్తారు. అప్పటి వరకు వచ్చిన వెహికల్స్ అన్నీ అక్కడ ఆగాలి. అక్కడ డోర్ ఓపెన్ చేసిన తర్వాత అంతా ఇలా కాన్వే వస్తుంది. చిన్న రోడ్డే ఉంటుంది, మనకు పెద్ద రోడ్ ఏమి ఉండదు. సో మనం ఆగామంటే మొత్తం వెనకాల అన్ని వెహికల్స్ ఆగిపోతాయి. 6 వరకు వచ్చి నైట్ అంతా వచ్చిన వెహికల్ 6 వరకు ఉంచుతారన్నమాట. 6కి వదులుతారు, మళ్ళీ 2 వరకు వచ్చినవి 2కి వదులుతారు. సో అన్నావు సార్ ఒకసారి ఆపమని డ్రైవర్ని ఆపిన, అయినా ఆపలేదు. అదే కలెక్టర్ ఫ్రెండ్ అంటే కలెక్టర్ కాదు సార్, ప్రైమ్ మినిస్టర్ అయినా ఆపేది ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి జర్వా ట్రైబ్. ఎందుకంటే మనం ఇక్కడ ఆగి ఈ టూరిస్టులు అందరూ వాళ్ళకి ఈ అరటిపళ్ళు, యాపిల్స్ ఇవన్నీ మగ్గినవి ఇస్తున్నారు. దానివల్ల అవి తిని వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళది చాలా పాపులేషన్ ఉండేది 200కి వచ్చేసింది ఆల్మోస్ట్. సో కాబట్టి ఆపకూడదు. సో అప్పుడు నేను దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాను ఏంటి ఇట్లా అని. అయితే దీన్ని బట్టి నాకేమైందంటే ఈ జర్వా పీపుల్ మెసోలిథిక్ పీపుల్ అయి ఉంటారు అన్న పాయింట్ నేను అనుకున్నాను. ఎందుకంటే మెసోలిథిక్ మ్యాన్కి విలేజ్ ఫార్మేషన్ అనేది తెలియదు, కానీ హౌస్ కట్టుకోవడం తెలుసు. పాలియోలిథిక్ మ్యాన్కి హౌస్ తెలియదు అసలు. ఆమె క్లియర్ అమ్మా? ఎస్. సో అది జర్వా ట్రైబ్. అది మనకి 2018 అట్లా అక్కడ క్వశ్చన్ వచ్చింది జర్వా ట్రైబ్ మీద, సుప్రీంకోర్టు అడిగిన ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ వల్ల. ఎస్, ఎనీవే క్లియర్. మెసోలిథిక్ మ్యాన్కి విలేజ్ ఫార్మేషన్ తెలియదు. అంటే విలేజ్ ఫార్మేషన్ మనకి మెసోలిథిక్ పీరియడ్లో జరగలేదు. అది ఎక్కడ జరిగింది? నియోలిథిక్ పీరియడ్లో జరిగింది. వీల్ మేడ్ పాటరీ మెసోలిథిక్లో లేదు. ఎప్పుడుందో వీల్ ఎక్కడ కనుగొన్నారు? నియోలిథిక్లో కనున్నారు, కానీ నియోలిథిక్లో వీల్. ఆమె క్లియర్? ఎస్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సి 1 2 3. ఒక్కోసారి ఇట్లా అడుగుతారు, మాలనుకుంటే 1 2 3 అంటారు. మీరు చూసుకోవాలి అట్లా 1 2 3.